దీని పేరు సిల్కీ. సిల్కీ. సో ఈరోజు అనుకోకుండా నా ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన. సో అందరికీ జీవితం ఉంది, అందరికీ ఒక మైండ్ ఉంది. సో మైండ్ ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఉంది. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళనైనా జస్ట్ 2 నిమిషాల్లో బయటపడేయగలిగి మళ్ళీ జీవితాన్ని జీవించి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక ఫ్రెండ్ ఇతను. నాకు తెలిసి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మన ఛానల్లో. ఇది కూడా అన్ప్లాన్డే, పిలుస్తా కాసేపట్లో. కాకపోతే అతను ఒక ఫిల్మ్ మేకర్, ఒక డిజైనర్, ఆ తర్వాత పాలిటిక్స్లో ఉంటాడు, తర్వాత స్క్రిప్ట్స్ వింటాడు, తర్వాత జంతు ప్రేమికుడు, చక్కగా వాకింగ్ చేస్తాడు, లైఫ్ని సీరియస్గా తీసుకుంటాడు, సిన్సియర్గా తీసుకుంటాడు, తేలిగ్గా తీసుకుంటాడు. అంటే వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎటువంటిదంటే జస్ట్ లైక్ వాటర్ అనమాట. కలిస్తే హాయిగా ప్రశాంతంగా ఏ బరువు లేకుండా ఒక చిన్న నూతన ఉత్సాహంతో మళ్ళీ కలుస్తాం, మళ్ళీ విడిపోతాం. ఈరోజు వాళ్ళ ఇంటికే వచ్చాను. ఇది వాళ్ళ కుక్క సిల్కీ. ఒకసారి మా ఫ్రెండ్ని పిలుస్తా, చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా. ఆయనకు తెలియదు నేను ఏం మాట్లాడుతాను. రా లక్ష్మణ్, దా సిల్కీ రా, కూర్చో. ఇక్కడ కూర్చో. నీ ఫ్రెండ్. సో అందరికీ మా వాళ్ళకి నమస్కారం పెట్టు ఒకసారి. నమస్కారం. సో నీ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చిన, నువ్వు కూడా ఏమైనా చెప్పుకుంటే చెప్పుకో. నువ్వు ఎవరు? నేను కాంతికి మంచి ఫ్రెండ్ని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంట్రడక్షన్. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యన ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఏదేమైనా నా కోపం తెప్పేయాలి. ఏంటది? కోపం తెచ్చి బూతులు తిడతాం చూడు, పూర్వయ్యా జూ ఇట్లా ఆ టైప్ చేయించాలని ఉంటుంది. కానీ నేను జీవితంలో నెగ్గను అనేది ఇంతవరకు అయితే వర్కౌట్ కాలేదు. అలాంటి సందర్భం క్రియేట్ చేసి మరి చూస్తాడు. అయితే ఈరోజు నేను నీతో అన్ప్లాన్డ్ కాన్వర్జేషనే. జనరల్గా ప్రపంచాన్ని నేను చూస్తున్నా, నా ఛానల్ ద్వారా కొన్ని ఆచరించగలిగే విషయాలు చెప్తున్నా, అభూత కల్పనలు కాదు. అట్లా ఈ సమాజంలో నేను గమనించినవి, అందరికీ సంబంధించినవి ఊరికి కొన్ని ప్రశ్నలు వేస్తే స్పాంటినియస్గా. ఇప్పుడు ఒక ఇద్దరు లవ్లో పడ్డారు అనుకో, ఫెయిల్ అయ్యారు అనుకో, అంటే ఒకరి మనసులో ఒకరి అభిప్రాయాలు కుదరలే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లవ్ ఎప్పుడు ఫెయిల్ కాదు, అండర్స్టాండింగ్ ఫెయిల్ అవుతుంది. అండర్స్టాండింగ్ ఫెయిల్ అవుతుంది. అవును. ఎందుకంటే నేను చెప్తున్నాను. ఫస్ట్ దాని వెనకాల చిన్న స్టోరీ చెప్పేసి అసలు ఇగో ఇది మెంటల్ ఛానల్, నువ్వు ఏమైనా చెప్పొచ్చు, ఎడిటింగ్ కూడా చేయదు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆమె నాకంటే చాలా చిన్న పిల్ల. నేనే వచ్చేమో ఇంటర్మీడియట్ అయిపోతున్నది నాది. అప్పుడు ఒక లవ్ అయింది. ఇప్పటికి మర్చిపోలేదు, కలవలేదు కూడా. మళ్ళీ తర్వాత కూడా లవ్ అంటే పెళ్ళి చేసుకుందామనే ఇవి ఉంటాయి చూడు, ఆ టైప్ లవ్లే. మళ్ళీ లేదు మేము మనసు స్వచ్ఛంగా చేసుకుందాం అది కాదు, పెళ్ళిళ్ళు చేసుకుందాము, సంసారాలు చేసుకుందాం ప్లానింగ్గా ఉంటుండే. మళ్ళీ నేను బిజినెస్కి వచ్చినాక కూడా, అంటే ఎడ్యుకేషన్ అంతా అయిపోయినాక కూడా అప్పుడు కూడా ఉండే. ఆ పిల్లతో కూడా మాట్లాడచ్చు ఇప్పుడు. అంటే మేబీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు అందమైన భార్య. మళ్ళీ నా పెళ్ళి కూడా లవ్ మ్యారేజ్. అచ్చా. సో ఈ లవ్ ఎక్కడ డిప్రెషన్కి పోతుంది చెప్పు? అదే నువ్వే చెప్పాలి. ఎందుకు అవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్ వలన, ఓన్లీ ఎక్స్పెక్టేషన్. నేను ఈ ఆపోజిట్ లెవెల్తో ఏమో చేయబోతున్నాడు అతిగా ఊహించుకుంటాడు అన్నట్టు. అదే అంటే వాని ఎక్స్పెక్టేషన్ పోతుంది, దాన్ని లవ్ ఫెయిల్యూర్ అంటారు అంతే. జస్ట్ నువ్వు అనుకున్నట్టు లేనంత మాత్రం లవ్ లేనట్టు కాదు, అంగీకరిస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఇంకోటి ఎప్పుడు ఒకలా ఉండాలంటే అది డెడ్ అయి ఉండాలి. సజీవంగా ఉన్నది, కదిలేదు, కొంచెం మారుతుంది. డెఫినెట్గా 100% డెఫినెట్గా. అది మారకపోతే ఇప్పుడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఇంత జ్ఞానం లేదనుకుందాం, ఎట్లా బయటికి రావాలి అంటే ఎట్లా వాళ్ళని వాళ్ళు 2-3 రకాలు ఉంటాం జీవితంలో. మర్చిపోకు, అది నీ దగ్గరనే ఉన్నది అనుకో, నీ దగ్గర ఉన్నదని ఫీల్ అయిపోతావు. లేదు ఇమ్మీడియట్గా తీసి పడేసి. అదే. లేకపోతే కొందరికి ఏమవుతుంది అంటే ఆక్యుపెన్సీ కోసం వెయిట్ చేస్తుంటుంది హార్ట్. ఈమె వెళ్ళిపోవాలి, ఇతను వెళ్ళిపోవాలంటే ఇంకోటి వచ్చి ఆక్యుపై చేసి ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ సింపుల్ ఫండా. ఓకే. అంటే ఏదో దాంతో నింపే. రాధా పోకుంటే జానకి వస్తే, జానకి పోకుంటే సుమిత్ర వస్తే, సుమిత్ర పోతుంటే ఇంకోటి వస్తుంది. అట్లా. ఓకే. సేమ్ రాజు పోతే అదే. మనుషులు మారని, ప్రేమ మారని ఎక్కువ. ప్రేమ మారదు కూడా. అసలు మారిందంటే ప్రేమ కాదు. సరే, ఇది ఫైన్. రెండోది, లక్ష్మణ్ మంచి సినిమా ప్రేమికుడు. ఈరోజు కార్లు వస్తుంటే కూడా చాలాసేపు మాట్లాడండి ఫంకీ సినిమా గురించి. సో ఎందుకు ఈ సినిమా పిచ్చి వచ్చింది నీకు?
నేను మీరు నన్ను ఒకసారి రామ్ గోపాల్ వర్మ దగ్గర తీసుకొని పోయారు. అవును, గుర్తుంది నాకు. ఇద్దరం పోయినాం. అవును. నేను సార్ని ఐ హేట్ యూ అని చెప్పేసిన. అంటే అని క్వశ్చన్ తెలుసా, ఆ వీడియో ఇప్పటి నా దగ్గర ఉంది కదా, బుక్లో రాసి ఇచ్చిన, మీరు రాసిన రాత బుక్లో నా పేజీలో ఐ హేట్ యూ. హ్యాపీగా నేను 4 డిస్ట్రిక్ట్స్ టాపర్ని 10th క్లాస్లో. అంటే నాకు కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడే. రెసిడెన్షియల్ స్కూల్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి 4 డిస్ట్రిక్ట్ టాపర్ని నేను. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా. నిజం భయ్, సినిమాల వల్ల, కేవలం రామ్ గోపాల్ వర్మ సినిమా వల్లే. నాకు అంతకుముందు కూడా సినిమాలు తెలుసు కదా మనకి. ఇప్పుడు నేను అప్పుడు ఎప్పుడు 89లో శివ వచ్చింది కదా, నేను సినిమాలో నేను 73లో పుట్టిన. సో 80 నుంచి 81 నుంచి 82 నుంచి నాకు సినిమాలతో ఉన్నది. లవకుశ సినిమాలు చూసినా, దేవత సినిమాలు చూసిండొచ్చు, స్వయంవరం చూసిండొచ్చు, ఎన్నో సినిమాలు చూసిండొచ్చు, శంకరాభరణం చూసిండొచ్చు, వేగ సందేశం చూసిండొచ్చు. ఎన్ని సినిమాలు చూసినా కూడా, అడవి రాముడు, యమలో యమగోళ, ఇవన్నీ చూసినా కూడా రామ్ గోపాల్ వర్మ శివ వచ్చిన తర్వాత పిచ్చోని అయిపోయినా. ఫస్ట్ నేను సెకండ్ డేనో ఫస్ట్ డేనో నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు, దేవి థియేటర్లో సినిమా చూసిన, అదైతే క్లియర్గా తెలుసు. నాకు సినిమా అర్థం కాలేదు. ఫస్ట్ డార్క్లు ఉంది, చిన్న చిన్న డైలాగులు ఉంటాయి, అని చంపేయాలన్నా, మనం కొట్టేస్తే చాలా అదే చిన్న చిన్న లుక్స్, చిన్న చిన్న. ఇది సినిమా ట్రైలర్ వేసిరా జయసేపటిదాకా ట్రైలరే అనుకున్నా. నిజం భయ్, జయసేపటి చాలాసేపటి దాకా ట్రైలర్ అనుకున్నా. ఆ తర్వాత నాగార్జున వచ్చిండు, ఫైట్ అయితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక్కొక్కరేమో సీరియస్ అయిపోయారు, అందరు ఇట్లా పాటలకు డాన్స్ ఇట్లా చూస్తారు. నాకు అర్థం కాలేదు అనుకుంటే ఇల్లు ఎక్కిరిస్తారని నేను కూడా ఇక ఇంటలెక్చువల్ అయినా. నేను అదే బయటకు వచ్చిన తర్వాత వా బ్లాస్టర్ ఈస్టర్ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. నాకు భయం అవుతున్నది, అంటే సినిమా బాగుందని యాక్సెప్ట్ చేయాలన్నా లేదని యాక్సెప్ట్ చేయాలన్నా, ఇది కాదు. దీనికి సొల్యూషన్ ఏమనిపించింది అంటే, నేను సరిగ్గా చూడలేదేమని మళ్ళీ అదే రోజు మళ్ళీ 6 o'clock షో పోయినా. దెన్ ఐ రియలైజ్డ్, ఇన్ని రోజులు చూసిందంత సినిమా కాదురా చుంబక్కు, ఇదిరా సినిమా. ఇదొక మార్వెల్, ఒక థాట్ ప్రాసెస్, ఒక ప్రెజెంటేషన్. నాకు అది కూడా తెలియదు. అరే తెలియపోయినా మనకు అనుభూతి కలుగుతుంది. ఆ పిచ్చిలా రామ్ గోపాల్ వర్మని నేను ఒక శక్తి అనుకున్నాను, మనిషి అనుకోలే. కొన్ని రోజులు నేను అన్న కూడా సార్ తోటి, ఆయన ఒక 2-3 years ఆయన సినిమాలు చూడడము, ఆయనను ఫాలో అవ్వడం. అన్నపూర్ణ స్టూడియోకి నేను ఎందుకు పోతుండే తెలుసా, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ నడిచి ఉంటాడు, ఓ చక్రం ఉంటుంది ఆడ, ఆ చక్రం కాడ రామ్ గోపాల్ ఇట్లా చేయబెట్టి ఆలోచించిండొచ్చేమో అనుకున్నా. దాన్ని చూస్తుంటే ఆ టైప్ పిచ్చి కాదు, ఆడ అక్కుపోయి అయిపోయింది నా మైండ్ లో. ఎప్పుడు దిగిపోయిండు, దిగుతలేడు కదా ఇంకా. అంతే. ఇప్పుడు నువ్వు సినిమా అనగానే నేను ఏదో చెప్పొచ్చు కదా, నేను అప్పుడు అడవి రాముడు చూసినప్పుడు, లేకపోతే యమలీలో చూసినప్పుడు అని ఏదో చెప్పొచ్చు కదా. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ పేరు చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు సక్సెస్ కి ఫెయిల్యూర్ కి బియాండ్ గా యూ లైక్ హిమ్. ఆబ్వియస్లీ ఫెయిల్ ఎక్కడైంది బ్రదర్. అంటే సినిమా ఇప్పుడు మీరు కూడా సినిమా గురించి మాట్లాడుతూ అది ఫెయిల్ అయింది, బాగుంది, బాగాలేదు అనుకుంటున్నారు కదా. అవును, అంటే ఆ చట్రంలో నువ్వు చూస్తలేవు కదా అంటున్నా. లేదు, అందుకే సార్ని ఐ హేట్ యూ సార్. నేను హ్యాపీగా ఉండే, మేబీ ఒక ఇంజనీరింగ్ చేస్తుండేనో, యూఎస్ పోతుండేనో, నాకు మంచి లవర్ దొరుకుతుండేనేమో. ఒక అమ్మాయి అయితే మంచి ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే ఆ పిల్లకి సినిమాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలే. అందుకని నీకు ఇంట్రెస్ట్ వీకింది. సినిమా పోదామంటే వద్దు అంటుండే. అరే సినిమా లేకపోతే ఇంకేముందిరా జీవితం అనిపించిండే నాకు ఆ టైంలో. సరే, సో అది ఓకే, అర్థమైంది. ఇప్పుడేమన్నా సినిమాలు తీస్తున్నావా? నేను తెలంగాణ ఉంది కదా, తెలంగాణ అంటే అమ్మ సినిమా తెలంగాణ. అయితే చూసే వాళ్ళకి ఏంటంటే లక్ష్మణ్ ఒక సినిమా చేసేసినాను. అంతకుముందు సినిమా ఇండస్ట్రీకి రావడానికి చిన్న బ్రీఫ్ ఇస్తా. ఒక 8 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, అంటే కో ప్రొడ్యూసర్గా, హాఫ్ ప్రొడ్యూసర్గా, ఇట్లా వేలు కాలు చెయ్యి అట్లా పెట్టినావు లేదా డబ్బులే పెట్టిన. నా ఉద్దేశం మొత్తం కాకుండా కొంత ఇన్వెస్ట్ చేసిన, కొంత ఇన్వెస్ట్ చేసినా వచ్చింది. తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత బాగా పీక్లో ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, ఎక్కిరింపు ఉన్నది అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటుంది. వేరే సినిమాలు తెలంగాణ సినిమాలు వచ్చినా మా వాళ్ళు తీస్తేనే మీ తెలంగాణ సినిమా అన్నారు. సుర్రం అన్నది ఉట్టిగా ర్యాండమ్ నీలాగా, నీది అప్పుడు నువ్వు నాకు కలవలే కానీ ఉట్టిగానే ఏమన్నానంటే, తెలంగాణ ఆర్టిస్టులు, తెలంగాణ టెక్నీషియన్లు, తెలంగాణ లొకేషన్స్, తెలంగాణలో సినిమా ఉంటుందని చెప్పిన. అని ఇట్లా దోస్తుల ముందు అంటే అయిపోతుండే కదా, ప్రెస్ ముందలన్నా. ప్రెస్ ముందలేంది ఉద్యమకారులు అందరిని పిలుచుకొని, శ్రీనివాస్ గౌడ్, కోదండరాం, దేశపతి శ్రీనివాస్, గోరెట్టెంక, ఇట్లా ఎంతో హాట్గా నడుస్తున్న ఉద్యమకారులు అందరినీ పిలుచుకోటి, ఎన్ శంకర్ అని అందరిని పిలిచి అనేవరకల్లా ఇది పాసిబుల్ అవుతుంది అనిపించింది. ఆ దాంట్లో ఐ డిడ్ ఏ వండర్ఫుల్ జర్నీ. మేకింగ్ ఆఫ్ బందూక్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ యాక్చువల్లీ.
మేడ్ ఈజ్ సింపుల్, మేకింగ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది చూడు, ఆ ప్రాసెస్ ఒక ఎక్స్పీరియన్స్ కదా. అంటే చాలా ఛాలెంజెస్. అప్పట్లో బాగా బడ్జెట్ ఎంత చెప్పకపోయిన ఫిగర్ బాగానే అయిందా? బాగాలే, తక్కువనే చేసి. చాలా తక్కువ. సరే, ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనే దాన్ని ఎట్లా నిర్వచిస్తాం? ఉన్నాయా అసలు జీవితంలో? జీవితానికి అవి అంటించుకోవాలా? అవి పోల్చుకోకపోతే సక్సెస్ ఉందా? లేకపోతే ఏది సంపాదించకపోయినా ఆనందంగా ఉంటే సక్సెసా? వాట్ ఈస్ ఇట్ ఇప్పుడు ఫిలసాఫికల్గా? ఎందుకంటే చాలామంది నా మిత్రులే చాలా డబ్బు ఉంటుంది బట్ ఏదో గ్లూమినెస్ ఉంటుంది, ఇంకా ఏదో చేయలేదు అనుకుంటారు. ఎక్కడ చెయ్యలేదు అనుకుంటేనేమో బెస్ట్, చేయలేదు అనుకుంటే చెయ్యొచ్చు. మళ్ళీ నేను చెయ్యలేను అనుకుంటేనే కష్టం. అచ్చా, ఓకే. నేను ఈరోజు తిరుపతికి 100 మెట్లు ఎక్కాలి అనుకుంటాను. నేను 90 ఎక్కినా ఇంకెక్కలేదు అనుకుంటేనేమో వాడు ఇంకో 10 ఎక్కితే అయిపోతుంది. అవును, నేను ఎక్కలేదు నా లైఫ్లో ఎక్కలేను అంటే అది ఫెయిల్యూర్ అంటారు లైఫ్లో. ఓకే ఓకే. అంటే ఆశ కూడా పోయింది, అంటే డోర్ క్లోజ్ చేసేసుకున్నారు. ఇంకా క్లోజ్ చేసుకుంటే ఇక అయిపోయినట్టు, అది ఫెయిల్యూర్ అయిపోయినట్టు. ఓకే. సక్సెస్ ఉందా? నీకు నచ్చినట్టుగా 5,000 నెల గడుస్తుందా, 50,000 నెల గడుస్తుందా, 5 లక్షల నెల గడుస్తుందా, నీది ఖచ్చితమైన జీవితాన్ని మోడల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు 50,000 గడుస్తుంది నా జీవితం, కానీ నేను సంపాదించేది 35,000 అనుకో, ఇక అది నీకు ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. అందుకని ఎంత 35,000 ఫిక్స్ చేసుకోగలిగితే చేసుకోవద్దు, నువ్వు ఫిక్స్ చేసుకున్నంత సంపాదించుకో అంటున్నాను. మరి అది ఆ స్పృహ కలగాలి కదా. ఇప్పుడు నీకు సక్సెస్ కావాలనుకుంటే గదే మరి. ఓకే. ఇప్పుడు గడియారం చూద్దాం, పాడైపోయిన గడియారం మా ఇంట్లో లేదు, కానీ పాడైపోయిన గడియారం చూస్తే గడియారం పాడైంది అనుకుంటే పాడైనట్టే కనిపిస్తుంది. అది కూడా లైఫ్లో అంటే 24 అవర్స్ టైంలో 2 టైమ్స్ కరెక్ట్ టైం చూపెడుతుంది. అది ఎక్కడో ఆగింటుంది కదా, 2:06 దగ్గర ఆగింది అనుకో, కరెక్ట్ ఆ టైంకి మనం చూస్తే కరెక్ట్ టైమే అది. అవును. సో పాడైపోయిన గడియారం కూడా రోజులో 2 సార్లు కరెక్ట్, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి. అది ఫెయిల్ ఆర్ సక్సెస్ అని చెప్పు. అది 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 ఎక్స్ట్రీమ్లీ ఫిలాసాఫికల్ అది. ఓకే. ఇప్పుడు చాలామంది మనశ్శాంతి కోసం ఆశ్రమాలకు పోతున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. నువ్వు చేసినావు ఎప్పుడన్నా అటువంటివి? చేసినా అంటే నేను అంటే వాటికి సంబంధం ఉందా ఏమన్నా? నేను మా సిల్కి పడుకుంటుంది కూడా, దాన్ని చూసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తాను. అదే మీరు ఒక సింపుల్గా చెప్తాను, నేను నాకు సినిమా చూస్తాను. సిల్కి ఇట్రా ఒకసారి. పడుకోను. నేను సినిమా చూసుకుంటూ దానికి చిరంజీవి కూడా తెలియదు, బాలకృష్ణ కూడా తెలియదు, అఖండ్ కూడా తెలియదు, రామ్ గోపాల్ వర్మ కూడా తెలియదు, కాంత్ కూడా తెలియదు. నేను అనేది గుర్తుపడుతుండొచ్చు, నేను ఫీడింగ్ ఇస్తాను, ఇద్దరం కూర్చుంటాం, టీవీ ఆన్ చేస్తా, ఏదైనా స్టోరీ చెప్తుండే, చూడే సిల్కి చిరంజీవి వచ్చిండు గుద్దిండి చూడు అంటే అది ఇట్లే చూస్తుంటుంది. నేను ఇద్దరం కలిసి సినిమాలు ఎన్ని చూస్తాను తెలుసా మేము? ఒక మ్యాక్సిమం కేసీఆర్ స్పీచ్ కూడా చెప్తుంటాను, కేసీఆర్ ఎట్లా అంటుంటాడు. అదే దిస్ ఈజ్ మై ఏమంటారు బెస్ట్ కంపెనియన్ ఫ్రెండ్ అనొచ్చా? అంటే కాదు నేను మీరు మా మనశ్శక్తి ఏమన్నా ధ్యానం అదే ధ్యానం ఫీల్ అవుతాను. అవును, దానికి ఏం తెలియపోయిన ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది, ఎంత హంబుల్గా ఉంటుంది, ఎంత ఓపిక్గా. ఇప్పుడు నువ్వు ఇల్లు తాళం వేసిపోతే ఇంత కూడా తిట్టలేదు, అది తిట్టలేదు. యాక్సెప్టెన్స్, పరాకాష్ట ప్రకృతి కదా. అమ్మో, మనము ఇది జంతు ప్రేమికులము పక్షి ప్రేమికులకు ఎందుకైతే అంటే వాళ్ళు మనకి ఎప్పుడు అబ్జెక్ట్ చెప్పరు. అవును, అంటే ఓన్లీ కమ్యూనికేషన్ 1 వేనే ఉంటుంది, అంతే. మనిషి 2 వే ఉంటుంది. బయటకు వెళ్దాం రా అంటే కుక్క వస్తుందో రాదో కానీ తిట్టదు అది. మనిషి అంటే నీతో ఎందుకు రావాలి అంటాడు, దాంతో ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. అది నేను ఇన్స్పైర్ చేసిన పుస్తకం ఏమైనా ఉందా? నాకు మీరు రాసిన పుస్తకం. ఓకే. తర్వాత నేను బ్లూ బుక్ రాసిన, పైకి వస్తావా? దా ఎక్కువ అది కూర్చో. సో బ్లూ బుక్ రాసినప్పుడు దాంట్లో లక్ష్మణ్ కూడా ముందు మాట రాశాడు. అదే ఒక మాట, అంటే అది ఊరికే అవుట్ ఆఫ్ నాకు అనుకోకుండా అడిగితే ఆయన అనుకోకుండా వేదిక మీద కూడా ఉతికారేసినాం అసలు. అది ఆ రోజు తెలుసు కదా, రామ్ గోపాల్ వర్మ అంటేనే ఇంటర్వ్యూలో పిక్చర్ అందరు అంటారు కదా. రామ్ గోపాల్ వర్మ లైఫ్ లో ఫస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూ అది. ఎప్పుడు అంతం సినిమా దాకా అసలు రామ్ గోపాల్ వర్మ ఫేస్ తెలియదు మనకి. అరే నీకు ఇంకోటి చెప్పాలా, నాకు ఎవరన్నా ఇట్లా రామ్ గోపాల్ వర్మ మా చుట్టము అంటే అందరూ ఏం అరే రామ్ గోపాల్ వర్మ చుట్టం కలిసింటారు నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, నాకు కోపం వచ్చేది. రామ్ గోపాల్ వర్మకు మేనమామ ఉంటాడు, రామ్ గోపాల్ వర్మకి అల్లుడు ఉంటాడు, రామ్ గోపాల్ చిన్న ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఉంటాడు. ఏమి అమ్మ రామ్ గోపాల్ వర్మ గాళ్ళందరూ ఉంటే గైనా రామ్ గోపాల్ వర్మ ఎవ్వడు ఉండొద్దు రామ్ గోపాల్ వర్మ. అట్లుంటుండే నాకు కూడా రామ్ గోపాల్ వర్మ చుట్టం. నాకు ఇంత పిచ్చింది కదా ఇంటికి రామ్ గోపాల్ వర్మ ఎట్లా కలిపియాలని. అరే వాళ్ళ మేనల్లుడు ఒక ఆయన ఉంటాడు రా అని చెప్పి వాడు చెప్పిండు. నాకు కోపం వచ్చింది. ఆయన ఒక అక్క రామ్ గోపాల్ వర్మ వాళ్ళని బావా అని విలువాలి, బావని.
సో ఆ థాట్ ప్రాసెస్లో రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ఇంటర్వ్యూ కోసము అప్పుడు శివరంజనిలు వచ్చింది. శివరంజన్ బుక్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. 93లో ఫస్ట్ ఇంటర్వ్యూ అయినది. ఇప్పుడు ఎంత 33 years స్టిల్ దట్ ఈస్ విత్ మీ. చూపెట్టాను. ఆ రోజు అడిగారు, అందరు అడిగారు, నేను ఇవ్వనన్నా. ఆయన గమ్మత్ అన్నాడు మాట, ఇది కాపీ అన్న చేసి ఇస్తున్నాడు, కాపీ కూడా ఇవ్వను, నా దగ్గర ఉందని మీకు తెలిస్తే చాలు. అంటే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ కాపీ ఒక దగ్గర ఉన్నదని తెలిస్తే చాలు. అంతే అంతే. సో నీకు ఏమైనా జీవిత లక్ష్యాలు ఉన్నాయా? మరి డే టు డే లైఫ్ ఎట్లా, అంటే మోటివేషన్ ఎట్లా? ఇంకా అంటే దానికి జవాబు నాకు తెలుసు. అంటే మోటివేషన్ అవసరమా? నేను రోజు పని చేస్తా కదా, ఏదో పని చేస్తాం. టాస్క్ ఉంటుంది మన లైఫ్లో వచ్చి, చిన్న టాస్కో పెద్ద టాస్కో ఏదైనా టాస్క్ పెట్టుకోవాలి. నువ్వు టాస్క్ పెట్టుకోకుండా కూడా ఆ రోజు ప్రశాంతంగా గడిపితే అదే బిగ్గెస్ట్ మెడిటేషన్. అదే ఓకే. నీ దగ్గర టాస్క్ ఏం లేదు, పని ఏమీ లేదు, నీకు 2 రోజుల వరకు పని లేదు, ఈ 48 గంటలు గడపడానికి నీ దగ్గర శక్తి ఉండాలి. అదే అంటే మనసు చెడకుండా, అజడిలో పడకుండా, పోల్చుకోకుండా, దమ్మ ఖరాబ్ చేసుకోకుండా, వ్యాపకం లేకుండా ఉండగలిగితే ఇంకా ఇది ఆ స్థితి అన్నట్టు. అది నేను ఒకసారి రీసెంట్ టాక్ లో చెప్పిన, కుక్క బతుకున్నది. అది గొప్ప. అయితే వాడు అట్లా అనుకుంటావు అంటే, బాబు నువ్వు కుక్క అంటే ఎందుకు హీనంగా చూస్తున్నావు, కుక్కలా ఒక్కరోజు ఉండి తెలుసు. ఇప్పుడున్న అందరు ధ్యానాలు చేసేది కుక్క బతుకు కోసమే. కరెక్ట్. అంటే ఏ చింత లేని, ఏ బాధ లేని, అలజడి లేని, ఒకరి పట్ల ఒపీనియన్ లేని, కోరికలు లేని, లాభ నష్టాలు లేని, జయాపజయాలు లేని, బొంగు పోషణాలు ఏమీ లేని ప్రశాంత జీవితము ఇది అనుభవిస్తున్నది. ఈ స్థితిలోకి దానికి తెలియదు. ఇది ఎంత వయసు? ఇది 11:30. ఏప్రిల్ 10th 12 నిండుతాయి అనుకోరు. సరే, లాస్ట్ 2 ప్రశ్నలు. అమ్మ అంటే బాగా ఇష్టం అంటావు కదా. సర్వస్వం. సర్వస్వం. ఏమైనా చెప్పగలవా హృదయంలో నుంచి? మా అమ్మ ఊకే ఒక మాట అంటుండే, అంటే మాది పెద్ద ఫ్యామిలీ, 9 మంది. ఇప్పుడు మా అక్కలు పిల్లలు నాకంటే పెద్దోళ్ళు ఉంటారు. మా 2 అక్కల పిల్లలు నా తోటోళ్ళు, మా పెద్దక్క పిల్లలు నా పెద్దోళ్ళు, మా అన్న పిల్లలు నేను 50 ఏళ్ళు ఉంటే మా అన్న పిల్లలు 46-47 ఏళ్ళు ఉంటారు. మా పెద్దక్క పిల్లలు అయితే 52-53 ఉంటారు, నాకంటే పెద్దోళ్ళు ఉంటారు. సో మా అమ్మ నాయన మాకు పరిచయం అయినప్పుడు వాళ్ళు కొంచెము ముసలిలాగానే ఉంటుండే నాకు. అదే అవుతుంది, అంటే చాలా మంది పిల్లలు కాబట్టి 10 మంది పిల్లలు. మా అమ్మ ఊకే అంటుండే అన్నట్టు, వచ్చే పండుగకి ఓరు ఉంటారు, ఓరు పోతారా, అందరం కలిసి ఉండాలి పండుగకి, దసరా పండుగకి. నాకు భయం అవుతుండే అన్నట్టు, వచ్చే పండుగ వరకు అందరం ఉండమా అనేది చిన్నగా ఉన్నప్పుడు. అది ఇప్పుడు మా అమ్మ చనిపోయి 1.5 year అవుతుంది. ఆమె 94 ఏళ్ళు బతికింది, 94-95 ఏళ్ళు. సో మా అమ్మ చనిపోతాను ఊక అంటుండే. అసలు మా అమ్మ చనిపోతుందని చెప్పి ఫిక్స్ అయిపోయినండి. అయితే చాలామంది మా అమ్మది కొంచెం యంగ్ ఉన్నప్పుడు ఫోటో పెట్టుకున్నానండి నేను. అమ్మ ఆల్మోస్ట్ చనిపోయే ముందు బాగా 90 అంటే ముసలామె ఉంటుండే కదా, ఈయనే ఉంటుండే, ఈయన కూర్చుంటుండే, నువ్వు ఇద్దరం ఈడ కూర్చుంటుంటే, పొద్దున్న లేచి ఆమెకు చాయ్ పెట్టించి కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి, మా అమ్మకు రోజు కాళ్ళు ఒత్తుతుంటే నేను, ఇట్లా మస్తు ఇష్టం ఆమెకి, రోజు కాళ్ళు ఒత్తి పోతుంటే నేను బయటికి. ఇప్పటికీ మర్చిపోలేము, అందరూ మర్చిపోలేరు అమ్మని. అమ్మ సర్వమని అందుకే అంటున్నాను అన్నట్టు. అయితే అందరూ ఏం చేస్తారు, ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు, పోయినాక బాధపడతారు. ఉన్నప్పుడే నేను ఒక చిన్న మాట చెప్పింది, ఈ ప్రపంచంలో అన్నిట్లో లాజిక్ పనిచేస్తుంది. అమ్మ దగ్గర నీ లాజిక్, నీ జ్ఞానము అంత పక్కన పెట్టాలి అంతే. చిన్న పిల్లగాడికి పో, అమ్మ నీకు ఒక ఫీల్డ్లో నీకు చాలా అపారమైన జ్ఞానం ఉంది, అమ్మ ఏదన్నా దాంట్లో అనుభవం లేకపోయినా సలహా ఇచ్చినా గౌరవంగా విను. ఆమె చెప్పిన దాంట్లో లాజిక్ లేకపోతే అనుభవం లేకపోవచ్చు, కానీ నీ మంచి కోరుకునే తత్వం ఉంటుంది. సో మనుషులు ఏం చేస్తారు, ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుపోయి అమ్మకాడికి పోయి అమ్మను కూడా క్వశ్చన్ చేస్తున్నారు, నీకు తెలియదుకో, అమ్మ బియాండ్ అనొచ్చు, కానీ అందులో ఘమండ్ ఉండొద్దు. ఘమండ్ ఉండని ఎందుకు ప్రదర్శించాలి? వై? అది ఇప్పుడు చనువు వేరే, చనువు ఘమండ్ అంటే అహంకారం. అంటే నీకంటే నాకు తెలుసు అన్నది అక్కర్లేదు. ఎందుకు మన 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 ఉనికికి ఆమె ఆధారం కాబట్టి అక్కడ మన మైండ్ని పక్కన పెడితే అది ఒక మంచి మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. నాకు చాలాసార్లు ఇది గుర్తొచ్చేది, అలీ సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో నా ఆఫీస్ కిరాయికి. అవునా? అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు షూటింగ్ నుంచి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తడం. నాకు అందుకే వచ్చినట్టు చిన్న జెస్చర్స్, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 100%. అది
నువ్వు ఎవరిని కాళ్ళు పెట్టినా అది వేరు. నా లైఫ్లో ఆ సేవ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. నేను ఒక చిన్న కథ ఒక సినిమాలో ఉపయోగపడితే ఇక్కడ ఉపయోగించుకో. ఒక వ్యక్తి రియలైజేషన్ ఏమవుతాడంటే చాలా గొప్ప గొప్ప చదువులు చదివి కోట్లు సంపాదించి ఎక్కడెక్కడ తిరుగుతున్నప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. వాడు అంటాడు అనమాట, మా అమ్మ దగ్గర నేను ఉండలేకపోయినాను. అప్పుడు వాళ్ళ అమ్మ పల్లెటూరులో వీడు అప్పటికి అబాండన్ చేసేసిండు. అప్పుడు రియలైజేషన్ వస్తుంది. అప్పుడు తిరిగి అమ్మ దగ్గరకు వస్తాడు పల్లెటూరుకి. వచ్చి ఏందైనా కంపెనీని వదిలిపెట్టి వచ్చినామంటే అప్పుడు తన ఫిలాసఫీ చెప్తాడు అనమాట. నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, తప్పో కరెక్ట్ నాకు తెలియదు. చిన్నప్పుడు నన్ను ఎట్టెట్లా పెంచుకున్నావో నీ మరణ సమయంలో నేను అట్లా పెంచుకుంటా. నేను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగింది ఈమె. ముసలిగిన తర్వాత అతను ఎత్తుకెళ్ళి సినిమా చూపిస్తాడు. ఆ ఊరంతా అంటారు, నువ్వు అసలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వదిలిపెట్టి నీ సమయాన్నంతా లైఫ్ అంతా వృధా చేసుకుని నేను వృధా చేసుకోవట్లేదు, నేను సర్కిల్ని పూర్తి చేస్తున్నా అంటాడు అన్నమాట. గొప్ప విషయం. ఆయన నిజంగా అట్లా చేసి ఉంటే ఆయనలో కూడా మా అమ్మ కనిపిస్తుంది. ఇది నా కథ, నీ కథ, నేను రాసిన కథ. నువ్వు పెద్ద చెప్తావు నిజం. అంటే నేను రాసిన కథల్లో జ్ఞానోదయపు కథలు దాంట్లో కూడా మా అమ్మ కనిపిస్తుంది. మంచిది. ఇంకే అట్లా ఓవరాల్గా లైఫ్ అంటే ఏంది? నీకు నచ్చినట్టుగా జీవిస్తేనేమో స్వర్గం, జీవిస్తున్నది అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, 1 word ఆన్సర్ అయితే 1 line ఆన్సర్. జీవితం అంటే స్వర్గం. డబ్బు వేస్ట్. ప్రేమ చాలా కావాలి. శృంగారం ఇప్పుడు ఇంకా కావాలి. సమాజం మంచిదే. రాజకీయం చాలా మంచిది. పదవి వ్యామోహం అది అంతే. పెదవి కంట్రోల్ ఉండాలి. నేను నోరు కాదు, పెదవి. ముద్దులు ఇవ్వడానికి కూడా. అచ్చా, అది కూడా ముద్దులు ఇవ్వడానికి అనుకున్నా. శృంగారం మరణం తప్పదు. ఏం లేకున్నా ఉండాల్సింది. ఏం లేకుండా ఉండగలుగుతామనే ధైర్యం ఉండాలి. స్నేహం చాలా కావాలి. స్నేహం లేకపోతే ఏమవుతుంది తెలుసా? నువ్వు నాకు పరిచయం కాబట్టి నేను పరిచయం. ఆ బ్రిడ్జ్, ఇన్విజిబుల్ బ్రిడ్జ్ అన్నమాట. మనము సేవ నీ స్థాయిలో చేసుకో. ఓకే. తర్వాత భక్తి కావాలి. దైవమే భక్తి, భక్తే దైవం. నువ్వు నీ పనిలో దేవుణ్ణి చూసుకోవచ్చు, మీ అమ్మలో చూసుకోవచ్చు, సిల్కిలో చూసుకోవచ్చు, ఎక్కడైనా దైవాన్ని చూసుకోవచ్చు. చూసుకోవాలంటే నిర్వచనం ఏంది అసలు? అది ఎక్స్ట్రీమ్ పవర్. అది చూస్తున్నావు అంటే ఏంటి? నువ్వు చూసి అంటే ఇప్పుడు మోర్ రెస్పెక్ట్ ఇస్తాం చాలా. ఇప్పుడు నీకు సింపుల్ నీ భాషలో చెప్తా, టక్కనే చెప్పేస్తా. ఒక వైట్ పేపర్ ఉంది, 4 కలర్లు ఉన్నాయి, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు నువ్వు. నీ కలర్లు నీ పేపరు ఇట్లా చేసుకోవచ్చు, పడేయచ్చు, వీలైతే చేతితో ఇట్లా అనొచ్చు. అదే కలర్ తీసుకొని దాని మీద ఒక అమ్మవారి ఫోటోను, ఒక గణపతి దేవుని, లేకపోతే క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్, ఎవరు దేవుని ఫోటో వేసినావు అనుకో, దానికి దైవత్వం వచ్చేస్తుంది. రెస్పెక్ట్ అయితే నాకు ఒక 1 of the ఫేమస్ లైన్స్ గుర్తొచ్చింది తెలుసా? ఫేమస్ రెస్పెక్ట్ వస్తుంది. ఒక లైన్ చెప్తా, అది అంటే అడ్డొస్తుంది. ఇప్పుడు నేను చెప్పే లైను మీరు గోడ మీద రాసి పెట్టుకోండి. చాలా అరుదైన వాక్యం అది, వెరీ రేర్. ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని గీతల్ని పేపర్ దాచిపెట్టుకుంటుంది, కానీ కొన్ని గీతలే పేపర్ని దాచిపెట్టుంటే చేస్తాయి. పేపర్ని కూడా దాచిపెట్టేస్తుంది. అది అంటే పేపర్ దేన్నైనా దాచుకుంటుంది, కానీ ఆ కొన్ని గీతల వల్ల ఆ పేపర్ని మనం దాచుకుంటాం. ఇప్పుడు మేము దాచుకోబడ్డాం. ఆ తర్వాత నేను అడుగుతా, ఊకే నువ్వు అడుగు. నీకు చాలా అన్ని తెలుసు అని ఉంటుంది కదా నీకు? అస్సలు లేదు. ఉంటుంది? అస్సలు లేదు నాకు. మరి జుట్టు ఎందుకు పెంచుతావు? నేను పెంచట్లేదు, పెరుగుతుంది. కటింగ్ ఏం చేసుకో. నాకు అడ్డొస్తే తీసేస్తా, నాకు ఏది అడ్డొస్తలేదు. శరీర నిర్మాణంలో నాకు తెలిసిన రహస్యం అదే. నేను కొన్ని నెలలు చూస్తే ఓహో ఇన్ని ఉన్నా ఒకదానికొకటి అడ్డొస్తలేదు. ముక్కు కన్ను అడ్డొస్తలేదు, కన్ను గుడ్డు అడ్డొస్తలేదు, గుడ్డుకు రెప్ప అడ్డొస్తలేదు, చెవులకు ఎంటికలు అడ్డొస్తలేదు. అడ్డొస్తే తీసేయాలి. ఏది అడ్డొస్తుంది కాబట్టి కొంచెం ఎగ్జాంపుల్, నా ముక్కు కనుక సాగి నోటి కిందకి వచ్చింది అనుకో, ఖచ్చితంగా తీసేస్తుంటే. ఓకే. నువ్వు కాంతరీసా అని అందరికీ తెలుసు. కాంతరీసా. అవును. ఎందుకు నీ షర్ట్ మీద నువ్వు రాసుకోవాలి కాంతరీసా? ఎందుకు రాసుకోవద్దు? అది కొన్ని అక్షరాల సముదాయం, దానికి అర్థం లేదని చెప్తున్నాను. అర్థం ఉంది, ఖచ్చితంగా ఉంది. కాంతరీసా అనగానే ఇప్పుడు కాంతరీసా గురించి తెలియనోడేమో కాంతరీసా అనగానే వాడైతే నార్మల్ వాడు కాదనుకుంటున్నాడు. కాంతరీసా ఏదో ఉన్నది రా. నేను షర్ట్ మీద చేసిన, నా మీద వేసుకోలేదా? నీ మీద షర్ట్ ఉంది బయ్యి, పర్వాలేదు, ఇట్స్ ఓకే.
అంటే ఆలోచించలేదు నేను. రెండోది ఇప్పుడు నేను టీషర్ట్స్ది చిన్న బిజినెస్, అంటే ఇప్పుడు నేను పని ద్వారా శ్రమ ద్వారా వచ్చే డబ్బునే తీసుకోవాలని నా జీవితం నిర్ణయం తీసుకున్నాను. అంటే శ్రమయక జీవన సౌందర్యం. కానీ నువ్వు ఒక్కొక్కసారి కొంచెము నాలంటోడు పని చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఎందుకంటే నా కోసం అంటే నేను బిజినెస్ మోడల్ నేను చేసేది అనుకో, వాడు పైసలు ఇవ్వలేదు పోయినా కానీ పోనీలే అంటాను. ఎందుకు అంత ఎట్లుంటాను? నేను అబద్ధం నువ్వే చెప్పినావు ఎంతసేపు ఇంటర్వ్యూలో డబ్బు దాని గురించి ఆన్సర్ ఇచ్చినావు. ఆన్సర్ నేను కూడా తెలుసుకున్నా. మనల్ని ఇబ్బంది పెట్టేది, మనల్ని బాధ పెట్టేది మనకొద్దు. రెండోది, ఒకటి 50,000 ఇవ్వాలి, 10,000 ఇస్తా అన్నాడు. ఆ 40,000 తగ్గితే నీ లైఫ్లో ఏమన్నా ఫరక పడ్డదా? నేను చెక్ చేసుకుంటే ఏం ఫరక పడలేదు నాకు. రెండోది, 40,000కు చింత చెందే వ్యక్తిత్వం కాదు నాది. ఉన్నదంతా పోయినా ప్రశాంతంగా ఉండే టైప్ నేను. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను నేను. ఓకే 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 నువ్వు చెప్పిన ఆన్సర్లే ప్యూర్ కాదు. నా ఛానల్ కూడా అదే చెప్తాను. సక్సెస్ అనేది డబ్బు అని ప్రపంచం అంటుంది. సక్సెస్ అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తున్నా నీకు? 1-2 సార్లు వస్తావా? మస్తు వస్తుంది తెలుసా, సందర్భం వస్తే వస్తావు. ఎగ్జాంపుల్ బ్లూ బుక్ చూసిన అనుకో, ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు. ఎందుకంటే ఆ గుర్తు రావడానికి ఇంప్రింట్స్ ఉన్నాయి. ఆ స్టేజ్ మీద మనం మాట్లాడింది, నేను స్టేజ్ మీద లేను, నువ్వు స్టేజ్ మీద అల్లాడిచ్చినావు, అసలు వర్మను ఆడ కూర్చోబెట్టి మనందరం ఫ్రెండ్స్ అంతా ఉతికారేసింది తెలుసా ఆ రోజు. అట్లాంటి ఈవెంట్ తన జీవితంలో చూసిండు, తర్వాత కూడా ఎంక్వైరీ చేసిండు. అట్లా కొన్ని ఇంప్రింట్స్ ఉన్నాయి. అంటే మనం కలిసినప్పుడు నేను గమనించింది ఏంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ, వర్క్ అండ్ ఆల్ దట్, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. అది ఇంకొకటి పెరగలే తగ్గలే అంతే ఉంది. అది బ్యూటీ. మామూలుగా ఫ్రెండ్స్ థిక్ ఫ్రెండ్స్ అవుతారు, సూపర్ ఫ్రెండ్స్ అవుతారు, భుజాల మీద వేసుకుంటారు, మందుకు కలుస్తారు, పార్టీ. మనం ఏం చేయలేదు, ఫస్ట్ డే ఎట్లున్నామో ఇప్పటికి అంతే ఉంది. అది పెరగలే తగ్గలే. అది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. స్టాటస్ కో మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకోటి మ్యాచ్ కలర్ కూడా ఎంత బాగా మ్యాచ్ అయింది. అయ్యో, నేను ఇప్పుడు నేను చూసో చేసుకున్నా కానీ అంతేనా? అచ్చా, కొంచెం ఈ కలర్ ఇష్టం నాకు కూడా. తలస్నానం చేసిన కదా. ఇంకేమన్నా అడుగు? 2-3 మస్తు అడుగుతా కానీ నీలా మనం ఏంటిది అని అడగొద్దు. నీ దగ్గర 100 క్వాలిటీస్ ఉన్నాయి. ఒక బ్లాంక్ పేపర్ ఉన్నోడన్నా నీలా ఈజీ కావచ్చు. అవును. అంటే మనకి ఏం తెలియదు కాబట్టి కాంతరీస్ ఫాలో కారా అంటే కాంతరీస్ ఏం చెప్పాడు, మన బుద్ధుడు ఏం చెప్పిండు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పిండ్రు, లేకపోతే అరిస్టాటిల్ ఏం చెప్పిండు, సోక్రటీస్ ఏం చెప్పిండు, గాంధీ ఏం చెప్పిండు, అలాగే ఈజీగా ఫాలో కావచ్చు. కానీ కచ్చర పిచ్చర లైఫ్ ఉంటుంది దానికి, ఏమో టెన్షన్లు ఏముంటుంది. వాడు కాంతరీస్ లాగా అయితే కావాలి. ఎట్లా స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంది 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 ఉంది. చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఆధ్యాత్మికత లేదా జీవితం తెలుసుకోవడం అంటే చాలా విషయాలు తెలుసుకోవడం కాదు. ఒక్క విషయం తెలుసుకొని దాన్ని ఎక్కువ కాలం ఆచరించాలి. ఆ ఆచరణలో నీకు రహస్యాలు బయటపడతాయి అన్నమాట. బావి తవ్వడం ఉంటుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఫీట్ తవ్వి నీళ్ళు రాలే, అక్కడ ఒక 1/2 ఫీట్ తవ్వి నీళ్ళు రాలే, ప్యారిస్ పోయి తవ్వితే నీళ్ళు రాలే, అసలు నీళ్ళు రాలేదని ఒకడు చేతులు ఒక్కటే చోట తవ్వుకుంటూ పోవు. ఎగ్జాంపుల్, పరచింతన తీసేయి. ఇప్పుడు తీసేసి దీన్ని 1 సంవత్సరం ఇంప్లిమెంట్ చేయి. ఎవడో వచ్చాడు హఠాత్తుగా నీకు థాట్ వచ్చింది ఒకరి గురించి మాట్లాడడానికి, పరచింతన వద్దు అనుకున్నా, వదిలేసిన. ఈ చిన్న అవేర్నెస్లో ఫస్ట్ టైం నీకు నువ్వు పరిచయం అవుతావు అన్నమాట. ఈ అవేర్నెస్ కోల్పోయింది మనిషి. నేను ఒకసారి నేను ఇంకా నా మైండ్లో ఉన్నది, నువ్వు మర్చిపోయి ఉంటావు కానీ, మనము కేసీఆర్ గారి ఆఫీస్లో ఒక నైట్ అంతా కూర్చొని బొమ్మ వేసినావు. నాకు గుర్తుంది. ఎందుకు వేసినావు కదా? వేసినావు. నేను మధ్యరాత్రి వెళ్ళిపోయినా. నువ్వు అన్న పొద్దున రాకపోయి అయిపోతుంది అని చెప్పి. అవును. నాకు అప్పటికి నిద్ర వస్తున్నది. నువ్వు ఆ వర్క్ చేసుకుంటున్నావు, పెయింట్ వేసి దానికి అంటించాలి, అవుతుందా కాదా అనేదో చేసుకుంటూ పొద్దున 10 o'clockకి అందరు టీం వచ్చి చూస్తారు. నేను మార్నింగ్ 8కి ఏమి వచ్చినా. నేను సూపర్ వచ్చింది కానీ అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. కొద్దిసేపు అయితే ఈ పొలిటీషియన్స్ అందరూ వస్తారు చూస్తారు. అది అంటే నాకు ఆకలి అవుతుంది భయ, నాకు సుర్రు అనేది ఆగిపోయి నీ ఆకలి చల్లకుండా టిఫిన్ తర్వాత చేద్దు అంటే అరే వాళ్ళు వచ్చింది వాళ్ళు చూసుకుంటారు. ఇది పర్మనెంట్ ఇక్కడ వేసేసినాం కదా వాళ్ళు, ఈ రోజుకి వెళ్ళి ఇక లైఫ్ టైం వాళ్ళు కూడా తీసేసేంత వరకు చూసుకోవచ్చు దాన్ని. కానీ ఆకలి మాత్రం నాకు ఇప్పుడే వేస్తున్నది అన్నావు. అవును. పెద్ద జీవితాన్ని చూసిన నేను. అరే మనుషులు ఇట్లా కూడా ఉంటారు. అది ఓడ వస్తున్నాడు, నన్ను అప్రిషియేట్ చేస్తారు, అది రెడీగా ఉండాలి, మొహం కడుక్కొని షర్ట్ గిట్టేసుకొని, అట్లేం లేవు నువ్వు. లేదు, ఇప్పుడు లేదు. మొన్న బ్రహ్మానందం ఫోన్ చేసిన తర్వాత ఈవెంట్కి వెళ్ళిన, స్టేజ్ మీదకి పిలిచిండు. అదే బ్రహ్మానందం చూసి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఏమన్నా అంటే, అరే కాంత్ భాయ్, నువ్వు అంత సెలబ్రిటీస్ మధ్యన ఉన్నావు, నువ్వు స్పెషల్గా ఉండాలి, మంచి కోటికి వేసుకొని పోయేది ఉండే, ఆ ఉన్న కాసేపు నువ్వు హల్చల్ చేయాలి అంటే నేనేం చెప్పినంటే, నన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు నువ్వు. నీ క్వశ్చన్ తెలుసా, ఇది ఒక ప్రయోగం. నేను
ఎక్కడున్నా నా అలా ఉంటాను. సక్సెస్ అనేది నా జీవితంలో లేనే లేదు. అయినా ఏదో వస్తుంది. ఇప్పుడు ఆయన కాల్ చేయాలని అనుకోలే, చేశాడుగా. సో ఐ ట్రీట్ హిమ్ నార్మల్లీ. మళ్ళీ అందరిలాగా పోయి అపాయింట్మెంట్ల కోసం అడిగి, ఆటోగ్రాఫ్లు అడిగి ఇబ్బంది. వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉంటారు. అంటే వాళ్ళకి నిజానికి ఇష్టం ఉండదు ఇంత 100 మంది మాట్లాడే, ఎవరికి ఇష్టం ఉంటుంది. సో నేను అట్లీస్ట్ డిస్టర్బ్ చేయను ఒక వ్యక్తి. రెండోది, నేను నాలా ఉండి వచ్చాను. కానీ ప్రపంచంలో ఎదగాలనుకునేవాడు అవన్నీ చేయాలి. అసలు నేను డెవలప్ అవ్వాలనుకోవట్లే. నేను ప్రయత్నించిన కంపారిజన్ వల్ల తెలుస్తుంది నీకు, అంతే. దెర్ ఇస్ నో డెవలప్మెంట్ యాక్చువల్గా. దెర్ ఇస్ నో కంపారిజన్ వల్ల తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు బాగా డెవలప్ అయినంటే ఇంతకుముందు రూపాయి కంటే ఇప్పుడు 6 రూపాయలు వచ్చినాయి అని. నిజానికి జీవితం యొక్క మూల స్థితుల్లో దెర్ ఇస్ నో డెవలప్మెంట్. ఆనందంలో డెవలప్మెంట్ ఉండదు, ఉంటే ఉంటది లేకపోతే ఉండదు. ప్రాణంలో డెవలప్మెంట్ ఉండదు, ఉంటే ఉంటుంది పోతే పోతుంది అట్లా. అందుకని మూల స్థితుల్లో దేర్ ఇస్ నో డెవలప్మెంట్. అందుకే అక్కడి నుంచే నేను డిక్లేర్ చేసిన ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ మై లైఫ్. అది మూల స్థితులకు సంబంధించి. తర్వాత నేను ఎప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు అమెజాన్ అడవిలో ఒక చెట్టు ఉందబ్బా, అది ఎవరి సహాయం లేకుండా, తోటమాల సహాయం లేకుండా అట్లా ఎదుగుతుంది. నా లైఫ్ అట్లా ఎదుగుతుంది అంతే, న్యాచురల్గా. ఎంత అవ్వాలో అంత అవుతుంది. నేను ఫోర్స్ చేసి దీన్ని చిన్న పండుని పెద్ద పండు చేయడము, లేకపోతే మామూలు దాన్ని బంగారం చేయడం అట్లా చేసినావు అనుకో, నువ్వు చాలా మంది అభినందిస్తారు, కానీ నువ్వు అలసిపోయింటావు. నువ్వు చేసింది నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు ప్రసన్నంగా ఉండాలి. కొన్ని ఏమైతే అంటే, ఇది చాలా పెయింటింగ్లు తీసుకొచ్చి నేను వేరే వాళ్ళకి ఇస్తుంటాను. అది లక్ష్మణ్ తెచ్చిన పెయింట్ చాలా బాగుంది, శాండ్ ఆర్ట్ అద్భుతంగా ఉన్నది, లేకపోతే ఇంకో క్రియేటివ్ ఆర్ట్ చేసారు మన బంధుకు లక్ష్మణ్ టీం చాలా బాగా చేస్తారు. నాకు అప్రిషియేట్ మస్తు వస్తుంటుంది. అరే నేను కమ్యూనికేటర్ రా, కాంట్రిసేషన్ రా అని నా మనసులో చెప్పుకోవాలని ఉంటుంది అన్నట్టు. ఎందుకు చెప్పాలని ఆలోచిస్తుంటాను నేను. అవును, వాడు నన్నేం మెచ్చుకుంటలేడా, పెయింటింగ్ని వేరొకటి పేరుతో మెచ్చుకుంటుండు. సో నాకు కావాల్సింది ఏంది, పెయింటింగ్ మెచ్చుకోవాలి, ఆర్ట్ పీస్ మెచ్చుకుంటున్నా. అది ఇండైరెక్ట్లీ గోస్ టు డైరెక్ట్ కాంట్రిసేషన్. అవును అవును. రెండో నేను కూడా ఎప్పుడు కోరుకోను, అసలు కోరుకోవు నువ్వు బుద్ధుడు, నువ్వు నువ్వు కాంట్రిసా. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమైతుంది తెలుసా, ఒకవేళ నేను బతుకుంటే కూడా అన్నా, అరే నువ్వు కాంట్రిసలాగా అవుతావు రా నువ్వు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. ఈరోజు పొద్దున్న ఒక మెసేజ్ పెట్టారు, ఒక కాబోయే రోజుల్లో చుట్టూ ఒక పెద్ద ఉద్యమం లేదా ఒక చిన్న వాతావరణం ఏర్పడుతుందంటే నేను దానికి ఏ మెసేజ్ పెట్టిన తెలుసా, మనం అది కాకుండా చూద్దాం అని పెట్టి. ఇప్పుడు అవ్వడం అనేది ఇన్నోవేటబుల్ అయినప్పుడు నేను దాన్ని బ్రేక్ చేస్తున్నా. ఇప్పుడు నేను చేసే వర్క్కి, నాకున్న క్యాలిబర్కి ఎవడైనా ఆర్థికంగా ఎంతో ఎదిగి ఉండాలి, పాసిబిలిటీ ఉంది. కానీ నాకు అక్కర్లేదు భయ్. ఇంటి నిండా పెయింట్లు, ఇంటి నిండా ఫోటో ఫ్రేములు, ఇంటి నిండా నాకు పని చేసుకోవడం ఇష్టం. నేను ఈ భూమి మీద ఉండి ఉపయోగపడే డబ్బు కాదు నేను సృష్టించాలనుకుంటున్నాను. అక్షరాన్ని ఉంచిపోవాలనుకుంటున్నాను, ఒక గీతను ఉంచిపోవాలనుకుంటున్నాను. అది ఆలోచింపజేస్తుంది. ఎవడో ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్, నా వాంగ్మయం అంతా యూట్యూబ్లో ఉంటుంది. నాకు తెలిసి ఈ 100 సంవత్సరాల్లో ఆధ్యాత్మికత గురించి, మనసు గురించి, దాని మర్మం గురించి ఏ పుస్తకాల సహాయం లేకుండా, ఏ గురువులను కోట్ చేయకుండా, ఇది నా వ్యక్తిగత అనుభవాన్ని ఖచ్చితంగా చెప్పిన వాడు ఇంకో లేడు. అంటే ధైర్యం సరిపోదు. ఇదే జ్ఞానోదయం అని చెప్పాలంటే అసలు వాడికి అనుభవం ఉండదు, తెలీదు. నేను చెప్పినప్పుడు కొన్ని లక్షల మంది చెక్ చేస్తున్నారు, వీడెవడు, ఇంత ధైర్యం వీడికి అసలు. ఒక టాక్లో చెప్పినా అసలు నాకు రమణ మహర్షికి అసలు తేడా లేదు. శరీరంలో తేడా ఉంది, ఊళ్ళలో తేడా ఉంది, మూల స్థితుల్లో తేడా ఉండదు భయ్. మనం ఒక వ్యక్తిని గొప్ప అనుకోవడంతోనే మనం అనుభవానికి దూరం అయిపోతున్నాం. నువ్వు ఫస్ట్ ఉన్నదాన్ని యథావిధిగా చూడు. అట్లుంటారా జనాలు మనుషులు ఉంటారా? ఎట్లా నువ్వు అనుకున్నట్టుగా చాలా అరుదు, యథావిధిగా చూడడం చాలా అరుదు. ఒక ఫేమస్ కోట్ ఉంది, లేకపోతే ఎగ్జైట్మెంట్ ఉండదు కదా లైఫ్లో చూడకపోతే. ఎగ్జైట్మెంట్ ఉండకూడదు, దట్స్ ద హోల్ పాయింట్. ఎగ్జైట్మెంట్ అనేది హాఫ్ బ్లైండ్ చేస్తుంది నిన్ను. నువ్వు హోల్ డే ఎగ్జైట్మెంట్ ఇప్పుడు హోల్ డే ఎగ్జైట్మెంట్ ఉండగలవా? ఉండలేవు, అదే కదా. అందుకని అంటే క్షణికానందం, అది అబద్ధం, క్షణికానందం, అదే మాయ అనమాట. ఆ ఎగ్జైట్మెంట్ నచ్చి నువ్వు మళ్ళీ ఎగ్జైట్మెంట్ కోసం ట్రై చేస్తున్నావు, అట్లా మాయ ఇరుకుతావు 100%. ఇప్పుడు ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్, ఒక సెలబ్రిటీ తర్వాత ఒక సెలబ్రిటీ, ఒక సినిమా తర్వాత ఒక సినిమా. ఎందుకంటే యూ వాంట్ మళ్ళీ అగైన్ ఐ వాంట్ దట్ కిక్ అంటున్నావు కదా. ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఎగ్జైట్మెంట్ వచ్చినట్టు వాడు సాక్షి ఉన్నాడు దానికి. ఈజ్ విట్నెసింగ్ ద ఎగ్జైట్మెంట్, ఈజ్ నాట్ ఎగ్జైటెడ్. అందుకని ఈ విట్నెసింగ్ స్టేట్ అయితే ఉందో, ఇది ఏమంటారు, ప్రకృతి స్థితి ఎప్పటికి ఉంటుంది, అది మన ఒరిజినల్ స్టేట్. అత్యంత సజీవమైన స్థితి అంటూ చూసినావా, అదొక్కటి చిక్కింది అనుకో,
ఇక భూమి మీద నువ్వు ఏమైనా చేస్తావు, నువ్వు మరణించే లోపు. ఎందుకంటే నీకు అసలు పూర్తి ప్రశాంత చిత్తం ఉంటుంది అనమాట అంతర్గత. అది నువ్వు ₹1,00,00,000 పెట్టినా రాదు. ఓన్లీ సాక్షిగా ఉండటం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. మీ ఇంట్లో ఏదైనా కప్పు ఉంది కదా, ఆ కప్పు ఇట్లా పట్టుకుందాం, ప్రశాంతంగా ఉన్నాం, చేయి జారింది, జారగానే నీకు కోపం వచ్చేసింది, అరే మంచి కప్పు, ఏదంటే మైండ్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు సాక్షి అంటే ఏందో తెలుసా? కప్పు ఉంది, జారిపడ్డది, అంతే ప్రశాంతంగా చూసినావు, అంతే ప్రశాంతంగా ఎత్తేసినావు, అంతే ప్రశాంతంగా అతికిచ్చినావు, అంతే ప్రశాంతంగా అందులో మట్టి పోసినావు, అంతే ప్రశాంతంగా అందులో చిన్న పూల ముక్క పెట్టినావు, మళ్ళీ అంతే ప్రశాంతంగా పాడబడుతున్నావు. సో నీ ప్రశాంతత చెక్కు చెదరలే. అట్లా ఉండలేం కదా భయ్. అయ్యో మనం ప్రయత్నమే చేయలేదు. సైకిల్ ఒక్కసారికి వచ్చిందా? చిన్న విషయం. మనం మొబైల్ని, సినిమాల గురించి గంటలు మాట్లాడుతున్నాం. అత్యంత జీవితానికి ముఖ్యమైన వాడి గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? మాట్లాడట్లేదు. వీఆర్ ఎస్కేపింగ్ అనమాట. నిజం, పరమసత్యం ఇది. రమణ మహర్షి అంటే జీవితాంతం సాక్షిగా ఉన్నవాడు. ఓషో జీవితాంతం సాక్షిగా ఉన్నవాడు. అందరు ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తున్నాడు, వాడు ఏం జరుగుతున్నా నిశ్చలంగా చూస్తున్నాడు. అది తేడా. కాళ్ళు మొక్కినా చూశాడు, తిట్టినా చూశాడు, అందరు వెళ్ళిపోయినా చూశాడు, వచ్చినా చూశాడు, వర్షం వస్తే చూశారు, ఎండ వస్తే చూశారు. ఈ చూసేవాడే వాడు అనమాట. అన్ఇంపాక్టెడ్గా ఉన్నాడు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఒరిజినల్ స్టేట్. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ప్రశ్న ఇస్తాను. ఊరికే రేపు నుంచి నటించడానికి ట్రై చేస్తాను. నటించలేవు. అయ్యో నీ వల్ల కాదు, అసలు అంత ఈజీ కాదు. నువ్వు నటిస్తే నీకు ఏదో రోజు బర్స్ట్ అవుతావు. అది ఫేకరీ కదా. నీకు ఎందుకు కోపం రాదు పోయి? అంటే కోపం ఎందుకు వస్తుంది అసలు? పోనీ ఎందుకు రావాలి చెప్పు? పోనీ ఎందుకంటే వస్తుంది. ఎందుకు రావాలి? మనకు అనుకున్నట్టుగా జరగదు. నేను అనుకోవట్లేదు అంతే. నిజంగా అసలు నేను ఏదనుకోను. ఇప్పుడు అంతెందుకు, మనం వరంగల్లో పెయింటింగ్ వేసినాం. అవును. అసలు వాతావరణం అసలు అనుకూలించిందా? లేదు. దానికి నువ్వు నేను సెలబ్రిటీస్ అయింటే అసలు అది ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే కథ అది. అవును, చెప్పొచ్చు. నేను చెప్పేది అంత వండర్ఫుల్ థింగ్ చేసినాం మనం ఇంత కూడా ప్రచారం చేసుకోలేదు. అర్ధరాత్రి పూట హోరున్న వర్షంలా హెలిప్యాడ్ దగ్గరికి పోయి 3 కార్లు సినిమా, దళపతి సినిమా టైప్ లో పెట్టి ఆ 3 కార్ల వెళ్తున్న స్కెచ్ చేసినాం. అసలు ఆ థాట్ ఎట్లో సంశయం లేదు. నేను అనుకోవట్లే వర్షం పడితే బొమ్మేయము అని అనుకోలేదు. నేను సినిమాలు చేయకముందు బేసిక్గా ఈవెంట్ మేనేజర్. అంటే ఆల్మోస్ట్ ఒక 30 years ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా అప్పుడు ఈవెంట్స్ ఏమైనా ఉంటే చేస్తుంటాను నేను. నువ్వు పరిచయం కాకముందుకి నాకు ఒక చిన్న తేడా ఇచ్చింది. ఏంటంటే అంతకుముందు ఇది చేస్తావు అంటే డెఫినెట్గా చేస్తాను సార్ అని డెఫినెట్గా కన్ఫర్మ్ చేస్తుంటుంది. అది ఫస్ట్ టైం. మళ్ళీ చేసిన పనిని కన్ఫర్మ్గా చెప్పొచ్చు. మనం ఐడియా చెప్తాం సార్, ఇట్లా చేయొచ్చు సార్, ఈ గోపురానికి ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అంటే అవుతుంది అని డెఫినెట్గా అవుతుంది సార్ అని చెప్తుంటే ఏమో ట్రై చేస్తాను అంటే మళ్ళీ మన క్లయింట్ మిస్ అవుతాడు కదా, ఆ కోణం ఉంటుండే. నేను నీతో ఎప్పుడు చూసినా కూడా మనం ఏదో చేయబోతున్నాము, రిజల్ట్ మంచిగా ఉంటుంది అంటాను అంతే. మొన్న మనం అజారుద్దీన్కో పెయింటింగ్ వేసి ఇచ్చినాం, ఆయన లైఫ్ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక శాండ్తో ఆయన పేరుని, శాండ్తో ఆయన భారతదేశాన్ని చేసిన బ్యాట్ని అన్న రాసి చేసినాం కదా. అది చూసిన తర్వాత ఇట్లా అన్నాడంట, అంటే పట్టుకొని చూసిండంట ఫస్ట్. అంటే ఏదో మామూలుగా స్కెచ్ తోటి వేసిరంట అనుకుంటారు. తర్వాత పొద్దున చూసి చాలా చేసిందంట. అయితే అప్పుడు చేసేటప్పుడు ఆడ దా అనే దగ్గర కొంచెం డార్క్ అయింది. అవును, డార్క్ అయింది భయ్య అని నీతో అన్నాను నేను. నువ్వేమంటే ఫస్ట్ లెటర్ టీ రాస్తున్నప్పుడు జర ఒత్తుగా రాసిన, అది స్కెచ్ వల్ల అయింది అంటున్నావు కానీ అబ్బా దీని ఏమైంది అంటే టెన్షన్ లేదు. దానికి ఇప్పుడు నిజంగా నేను చాలాసార్లు చెప్తా, ఇప్పుడు నేను సిటీకి వచ్చిన తర్వాత నేను క్రియేట్ చేసింది ఏదైతుందో అది క్షణం డిసప్పియర్ అయిపోయినా నా మానసిక స్థితిలో ఏం తేడా ఉండదు. దాని అర్థం తెలుసా? ఇట్ కెన్ బి క్రియేటెడ్ అగైన్. మళ్ళీ చేయొచ్చు. పుసుక్కున చచ్చిపోతే మళ్ళీ పుట్టొచ్చా? అసలు నాకు మరణమే లేదని తెలుసుకున్నా, అందుకే ప్రశాంతంగా ఉండేది. అసలు ఈ భూమి మీద మరణం అన్నది లేనే లేదు, రూపాంతరత మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు నీ విషయం గురించి మాట్లాడదాం. నువ్వు ఎప్పుడు ఏ పుస్తకాల్లో చదవని కొన్ని విషయాలు చెప్తా. అసలు మరణం అంటే ఎందుకు భయపడుతున్నారు, నువ్వు సరిగ్గా అధ్యయనం చేస్తే ఈ సోకాళ్ళు పండితులు చెప్పేది పిట్ట కథలు వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి తెలియదు జస్ట్ ఒక మళ్ళీ జన్మ, ఆత్మ, పరమాత్మ అంటున్నారు కానీ సరిగ్గా చూడు, అసలు అందరు చెప్పింది విని నువ్వు నమ్ముతున్నావు అంతే. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టారా అందరు అనడం వల్ల నీకు అనిపిస్తున్నది, ఆయనకు అనిపించిందేమో. అట్లనే ఆత్మ గాని, పరమాత్మ గాని, మరుజన్మ గాని, గత జన్మ గాని, పుణ్యము గాని, పాపము గాని ఎవ్వడికి రూఢిగా తెలియదు.
అజంప్షన్స్లో మాట్లాడుతున్నారు, అందరు అట్లా మాట్లాడడంతో అట్లా కాకుండా నువ్వు జస్ట్ విచారణ చేసినావు అనుకో, చిన్న చిన్న ప్రశ్నలకి. నాకు ఎప్పుడో ఒక చిన్న డౌట్ ఉంటుంది యాక్చువల్గా. నువ్వు పెయింట్ ఆర్టిస్ట్ కాబట్టి అసలు జనరల్గా మనిషికి విజన్ మీదనే ఆధారం ఉంటుంది, మన జీవితం అంతా కలర్స్ విజన్ మీద ఉంటుంది. కుక్కపిల్లకి సిఫియా టోనే కనిపిస్తుంది అని ఒక సేఫియా టోన్ కనిపిస్తుంది, అవును. గుడ్ల కలర్స్ కనబడవు అని చెప్తారు, బ్లూ కలర్ కనిపిస్తుంది అని. అవును. మన రెడ్ క్లాత్ చూసి వచ్చి బుల్ ఇట్లా గుద్దుకుంటుంది కదా, అసలు దానికి రెడ్ క్లాత్ కనబడదు. ఇది వాళ్ళు చేసిర్రు, ప్రయోగాలు చేసిర్రు చెప్పిర్రు అని అనుకుంటే, ఇప్పుడు మనం చూస్తున్న కలర్లు, నేను ఊహిస్తున్న కలర్, నువ్వు ఊహిస్తున్న కలర్ సేమ్ ఉంటుంటుందా? ఇప్పుడు బ్లూ, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్, ఇది వైట్ కలర్ అనేది నేను నీకు కూడా బ్లాక్ కలర్ వైట్ కలర్, ఎందుకంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ అని చెప్పి నీకు మన చిన్నప్పుడు రాస్తారు కదా, బ్లాక్ రెడ్ ఎల్లో, సేమ్ కలర్స్ ఉంటాయా? 100% మన మనసులో సేమ్ కలర్ ప్రింట్ కాదు, ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ వైట్, అబ్సల్యూట్ కలర్స్ అవి. అట్లా కాకుండా నేను గ్రీన్ అంటే నువ్వు గ్రీన్ చూస్తున్నావు నీ బ్రెయిన్లో, నేను రెడ్. 100%. ఇప్పుడు ప్రమాణం ఎట్లొచ్చింది? ఇప్పుడు ఒక కార్డు మీద ప్రింట్ చేసారు, అవును, ఈ గ్రీన్ ఏంటంటే అవును అని వాడు రీకన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అంతే. అవును. అప్పుడు వాడు ఏం చేస్తాడు, తన మనసులో అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనం వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. అందుకే మనం కలర్ కొనడానికి పోతే మనిషిని నమ్మతలేడు, వాడు నెంబర్ చెప్పంటున్నాడు వాడు, ఎందుకంటే ఏ గ్రీన్ అంటే వాడికి తెలియదు కదా. అదే గ్రీన్ అంటే కూడా అట్లే ఉంటుందని మనకు తెలుసా? అంటే విజన్ అంటే మనిషి పెట్టుకోవడమే. అంటే ఒకవేళ మనిషికి గనక భాష అనేది లేకపోయింటే కమ్యూనికేట్ చేయడానికి కష్టమయ్యేది. ఎందుకంటే క్లియర్గా నువ్వు సరిగ్గా చూస్తే ఎగ్జిస్టెన్స్ లో ఎక్కువ కలర్స్ లేవు. ఎప్పుడన్నా నల్ల పువ్వు చూసినావా? ఇప్పుడు తర్వాత వైట్ ఉన్న కాండం చూసినావా? వెరీ రేర్. అంటే దేర్ ఆర్ ఫిక్స్డ్ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ కలర్ ప్యాటర్న్స్ లో లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు తీసుకుంటే దాంట్లో గ్రేడియేషన్ మనిషి గుర్తిస్తున్నాడు. సో నేను గుర్తించేది నువ్వు గుర్తించేది సేమ్ ఉండి 100% సేమ్ ఉండదు అంటున్నా. ఉండే అవకాశమే లేదు. కానీ ఎప్పుడన్నా మనం చర్చించినప్పుడు మనకి ఏదన్నా ఆల్రెడీ రెఫరెన్స్ ఉంటది కదా, ఆ రెఫరెన్స్ వల్ల మనం ఒక పేజ్ మీదకి వస్తున్నాం అంతే. ఏ ఇద్దరి కలర్లు గుర్తించే సామర్థ్యం ఒకటి. ఉదాహరణ నేను దాన్ని చూస్తున్నా, నాకు లైట్ గ్రేయిష్ ఉంది, అది నీకు లైట్ గ్రేయిష్ ఉంది కానీ డార్కో లైటో కనపడవచ్చు నాకంటే. అట్లుంటుంది 100% ఉంటది. షూర్. నేను ఎందుకంటే అరే ఒక్కటి గుర్తుపెట్టుకో, కలర్ చాలా దూరం, పర్సెప్షనే మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది. ఒక దాన్ని చూసేటప్పుడు నాకు వచ్చే ఆలోచన నీకు వచ్చే ఆలోచన ఒకలాగా ఎట్లుంటది. అందుకని గ్రహణ శక్తి అన్నది మన మెటబాలిజం మీద ఆధారపడింది, మన కంటి యొక్క నిర్మాణం మీద ఆధారపడ్డది, నీ సైట్ మీద ఆధారపడ్డది. ఆ టైంలో నీ మానసిక స్థితి మీద కూడా నీ కలర్ యొక్క సెలక్షన్ ఆధారపడుతుంది. వాళ్ళని లేయర్స్. అందుకని ఏదన్నా మనం ఇట్లాంటి కలర్ అంటే అప్పుడు దీని ఫోటో తీసుకొని అట్లాంటి కలర్ తీసుకొస్తావు, కానీ ఇది లేకుండా కొంచెం బ్రౌన్ టెంట్ ఉండాలి అంటే నువ్వేదో బ్రౌన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసిన నా మైండ్లో నీ మైండ్లో ఉందా బ్రౌన్. అట్లా అది ఇట్లా మనం మాట్లాడుకుంటే కొన్ని వందల గంటలు మాట్లాడతాం. ఎందుకంటే నీకు పని లేదు, నాకు పని లేదు. రెండోది నీకు పని ఉంది, నాకు పని ఉంది, రెండొకటే. అట్లా. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళా వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. గుడ్. అంటే ఈ ఛానల్ ఎప్పటికీ అందుబాటులో. ఒక మాట ప్లీజ్. అలాగే. నా బర్త్డే రేపా? సో విషెస్ చెప్పు. అదే మా లక్ష్మణ్ది రేపు బర్త్డే, 14th ఫిబ్రవరి, ప్రేమికుల రోజు. సో ఎవరెవరైతే చూస్తున్నారో లక్ష్మణ్కి అందరూ ఒక ఫ్లవర్ పంపియండి కామెంట్స్ లో. కామెంట్స్ ఏమొద్దు కానీ ఏదో ఒకటి వాళ్ళని చేయండి. మన వాళ్ళే. నేను సబ్స్క్రైబర్ అంటే నేను తీసేసిన అది యూట్యూబ్ లో సబ్స్క్రిప్షన్. ఐ కన్సిడర్ ఎవ్రీబడి యాజ్ ఫ్రెండ్. దా ఇట్రా సిల్క్ దా. ఎందరో మహానుభావులు. నేను ఇచ్చిన పెయింటింగ్ అది. ఇదేంటిదంటే ఓ రోజు కాంతకు ఫోన్ చేసిన నేను. ఫోన్ చేసి ఏంది భయ్ అన్నాడు. రేపు నా బర్త్డే భయ్ ఏదైనా ఒక గిఫ్ట్ ఇయ్యని అడిగిన. జనరల్గా నేను ఎవ్వరిని అడగను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బర్త్డే అని చెప్పుకోను నేను. అనగానే ఏమి ఇవ్వాలంటే కూడా నేనే అన్నా, నీ ఇష్టం ఉన్నది వేసిన పొద్దున ఇచ్చేసిండి. ఇది మామూలు కామెడీ లేదు ఇది. దీని మీద ఏం రాసింది తెలుసా? నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వే రాసింది. నువ్వే. రాయడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు, ఏదేమైనా మన స్నేహం బాగుంది,
ఇది ఈ క్షణం రాయడం చాలా బాగుంది. ఇది అంటే సో నా కరెక్ట్ ఒక 6 years బ్యాక్ ఇదే బర్త్డే రోజు ఇచ్చిండు. వాళ్ళు ఎప్పుడు ఇది చూస్తుంటా అన్నట్టు నేను. కానీ ఇంత అందంగా ఉండను కదా నేను. చాలా ఒక్కోసారి అసలు అందంగా లేని ఏదో నాకు ఇంతవరకు కనబడలేదు. నువ్వు మట్టితోటే చిత్రాలు చేస్తున్నావు. మట్టిలో ఉన్నవేంద్రా మట్టిలో ఉన్నవేంద్రా అని తిడతారు. బాగుంది కదా అసలు. థ్యాంక్ యూ సో మచ్. అంతే అంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ టైంకి బియాండ్ ఉంటాయి, సక్సెస్ ఫెయిల్యూర్కి బియాండ్ ఉంటాయి. అది మనం ప్లాన్ చేస్తే ఉండవు. రెండోది నిలబెట్టాల్సిన అవసరం లేదా ఉంటాయి. అంతే అంతే అంతే. అట్లా నేను నాకు తెలుస్తుంది లక్ష్మణ్తో స్నేహం ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకంటే పెద్ద పనేవి లేదు మాకు. చేసిన పెద్ద పట్టింపులు అట్లాంటివి ఏమి ఉండవు. అంటే ఒక్కసారి కూడా ఫ్రిక్షన్ లేదు. నేను మొన్న అలాగని అనుకున్నట్టు ఏముండదు. నేను ఫోన్ చేస్తే ఆయన లేపుడు, ఆయన ఫోన్ చేస్తే నేను లేపను, ఒకసారి డిలే అవుతుంది. కానీ ఒక చిన్న హార్ష్నెస్ ఉంటుంది. అది నేను ఎప్పుడు చూడలేదు. ఇక నేను అందరికి చెప్తే నువ్వు కట్ చేసుకో పెట్టుకో. నేను ఏది కట్ చేయను. బూతులు తిట్టినా ఉంచుతా నేను. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నాకు పెళ్ళయింది పోయాను. చాలా సంతోషపడ్డా. అడిగిపోయిన తర్వాత మీ వైఫ్ని పరిచయం చేసినాం. మా వైఫ్ అది నేను ఆమెతో అన్న ఫస్ట్ డైలాగ్ ఏంటిది తెలుసా? నీ అదృష్టం తల్లి, కాంతు ఎట్లా దొరికిండో నీకు. నేను ఆ అమ్మాయిని అయితే కాంతం చేసుకుంటే అంటుండే. అది ఎవరిని అట్లంటే మా కన్నం వెంటనే ఏముంటుందంటే మరి నేను దొరకడం కూడా దాని అదృష్టం ఉంటుంది. నేను దాన్ని సమర్థిస్తా. ఏదైనా మ్యూచువల్ ఉండాలి. అది సరే నాకు పరిచయం ఉన్న వాళ్ళు నన్ను పొగుడతారు, నిన్ను పరిచయం ఉన్న వాళ్ళు నిన్ను పొగుడతారు. ఇది ఒక లోక రీతి అట్లా. కానీ గొప్ప విషయం ఏంటిదంటే నువ్వు చాలా గొప్ప నీవై. ఎందుకు అట్లా అనిపించింది? గొప్పగా ఉంటుంది అట్లా. నేను చాలా అంటే ఏమంటారు డౌన్ టు ఎర్త్ కాదు, బిలో ఎర్త్. నేను ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా. రాత్రి రాసిన లైన్ ఏంటంటే ఏది తెలుసుకుంటే జీవితంలో ఇక తెలుసుకోవాల్సింది మరొకటి లేదు, అదొక్కటి తెలుసుకోచాలి. ఓకే. అదేంటంటే నువ్వు కర్తవ్య కాదని తెలుసుకో, నీకు మరణం లేదని తెలుసుకో, మనసు ఒక అబద్ధం అని తెలుసుకో, స్వచ్ఛం కూడా శాశ్వతమైన దానితో బంధం పెట్టుకోవద్దని తెలుసుకో, అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోకు. అశాశ్వతం అనేది ఏది లేదంటే అందుకే బంధం వద్దు. అదే లిబరేషన్ అంటే. ఒక్కటే స్టేట్మెంట్. ఇది వేదాలు ఉపనిషత్తులు అవన్నీ చదివి నువ్వు పుక్కిటి పురాణం చేయడం కాదు. ఈ ఒక్క స్టేట్మెంట్కి జవాబి నా కొడక నువ్వు. అశాశ్వతమైన దాంతో నీకు బంధం ఉందా, అదే బాధ అవుతుంది. అదే నేను నేర్పు. స్కూల్లో ఏడ చదివినావు పోయి? ఊర్లో చదివిన నేను తెలుగు మీడియం. అప్పుడు నీ దోస్తులు ఉన్నారా? కానీ ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితికి నాకు ఎప్పుడూ తెలియదు లింక్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు చిన్నప్పటి నుంచి. నేను 2 సంవత్సరాలు ఆడుకున్నా, బాగా నిరంతరం ఆడుకున్నాను. అంటే అపోనెంట్ లేకుండా 100 గేమ్స్ క్రియేట్ చేసుకుని ఆడుకుంటుంటే ఒక్కడనే. ఇప్పుడు ఉదాహరణకి 1 2 ఇప్పుడు ఉదాహరణకి ఒక అన్నం పెట్టి లోపు ఒక ఇంట్లో ఉంది, అసలు అక్కడ ఎవరు లేరు, ఆట బొమ్మ కూడా లేదు. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 ఇట్లా ఆడుకుంటుంటేది. దాంట్లో ఒక హార్మోని ఉంటుండే, దాంట్లో ఒక లెక్క, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఒక అనేది గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటివన్నీ. సో అందుకని 22 సంవత్సరాల వయసు వచ్చే వరకు నా మనసు చాలా ప్యూర్గా ఉన్నది. అది నేను సిడ్నీకి వచ్చిన తర్వాత ఒకసారి జపాన్ వ్యక్తి చెప్పిండంట, వీఆర్ రన్నింగ్ ఏ సమ్ గేమ్స్ ఆన్ కిడ్స్ గేమ్స్. ఇట్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఎకానమీ ఫర్ జపాన్. ఇది కొన్ని 100,000 ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ చిన్నపిల్లలకు తయారు చేస్తాం మేము. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దేశ ఎకానమీలో కీలక పాత్ర చిన్నపిల్లల గేమ్స్ అన్నారు. అన్ని లాస్ట్కి ఏమన్నాడు తెలుసా అంటే, ఇండియాలో కొన్ని సంవత్సరాల వరకు 0తో వాళ్ళు 100,000 గేమ్స్ ఆడతారు అని చెప్పాను. అవును అవును కరెక్ట్. అది నా మైండ్లో చాలా ఉంటుంది. అది మరి నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నాకు. అంటే నేను ఎన్ని గేమ్స్ క్రియేట్, నా ఆటోబయోగ్రఫీలో పెద్ద చాప్టర్ నా ఆటలు అని ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ అవుతుంది వెరీ సూన్. ఓకే ఓకే. 2012లో రాయడం పూర్తి చేసి 13-14లో 3 సార్లు రాసి 3వ ఫినిష్ చేసిన ఆటోబయోగ్రఫీ. ఓకే. ఆ పుస్తకం రాయాలనుకున్న అది ఒక్క పుస్తకమే. అంటే అదేంది, ఒక వ్యక్తి ఏం సక్సెస్ కాలేదు, ఏం సాధించలేదు, డబ్బు సంపాదించలేదు, అందం లేదు, ఏమీ లేదు. మరి ఆటోబయోగ్రఫీ రాయాలంటే చాలా సాధించాలి కదా. అంటే రాసేది అట్లా. ఎవడన్నా ఆటోబయోగ్రఫీ రాస్తే చచ్చిపోయేటప్పుడు ముసలిగా అయిన తర్వాత నేను అట్లా వీక్ని ఇట్లా వీక్నా, అది నాకు 60 సమోసా దొరకలే అని ఏదో చెప్పి రాసుకుంటుంది అంతా. సక్సెస్ స్టోరీ కాదు. స్తంభాల కింద కూర్చొని పాస్ అయినా అంటే ఏమున్నా లేకున్నా నేను ఆనందంగా ఎట్లుంటుంది అనేది రాసిన. అవును అవును అవును. అది నీ ఒక్కని కోసము రాసుకుంటున్నది కాదు, కానీ
అది రాయబడ్డది. అది ఇప్పుడు నువ్వు ఆ బుక్ సైజ్ వాల్యూమ్ చూస్తే ఏమి లేనోడు ఈ విషయం తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నా దగ్గర ఏమి ఇంకోటి, నేను నిష్క్రియాపరుని కాదు, నేను నిరంతరం పనిచేస్తా. ఇక్కడికి వచ్చే కంటే ముందు కూడా ఐ వాజ్ రైటింగ్ బుక్. ఇప్పుడు ఇంటికి ఐ విల్ రైట్ ఏ బుక్. నేను నా జీవితంలో 5,000 పుస్తకాలు తయారు చేస్తా, అన్ని చేతిరాత పుస్తకాలు, రకరకాల ప్రయోగాలు చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంది, నీ సహాయం కూడా తీసుకుంటా. తప్పకుండా. నాకు ఒక బుక్ ఉండి దానికి హోల్ ఉండాలని ఉంది. ఆ హోల్కి బ్యాక్ సైడ్ కవర్ డిజైన్ ఉండాలి. సో ఆ కవర్ డిజైన్ పేరు నాలో లోపలికి చూడని ఉంటుంది. ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేస్తే అన్ని పేజీలకి మధ్యన హోలే ఉంది. ఆ హోల్ చుట్టుపక్కల చాలా మ్యాటర్ ఉంటుంది. సో ఇట్లాంటి, అంటే ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో ప్రయోగాలు చేస్తే అట్లీస్ట్ నేను పుస్తకాలే చేస్తా అట్లా. ఇప్పుడు నా పుస్తకం ఒక లెగసీ కింద లెక్క. ఇప్పుడు అట్లీస్ట్ 10 పుస్తకాలు అయ్యాయి కదా, ఎక్కడెక్కడ నుంచో వచ్చి అసలు ఎంత గౌరవంగా కొనుక్కపోతారంటే యూ హ్యావ్ టు సీ దట్ సీన్. అది నేను క్రియేట్ చేస్తున్నాను గౌరవం. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దంగా ఉండేవాళ్ళను, ఇక్కడ చేతులు కట్టుకోవాలను, ఆయన రాగా నిలబడేవాళ్ళను, ఈ ట్రైనింగ్లు ఏమీ లేవు. కుక్ ఎంతో నేనంతే, ఎవ్వడికి ఏమీ చెప్పను నేను. నాకు ఓవరాల్గా అర్థమైంది, నువ్వు ఎట్లున్నా నీకుండే గౌరవం నీకుంటుంది, నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు స్నానం చేసినా ఉంటుంది, కొత్త బట్టలు కట్టుకున్నా ఉంటుంది, బట్టలు ఇప్పేసినా ఉంటుంది. అది రియల్ రెస్పెక్ట్ అనమాట. దేని మీద ఆధారపడలేదు, అది నీ క్వాలిటీ ఉంది చూసినావా, దట్ ఇట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే 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 ఇది. సో ఇది ఇప్పుడు దొంగలు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, అంటే మోసం చేద్దామనే తత్వం ఉంటుంది. వాడు హ్యాపీగా ఉంటాడా బ్రదర్? అందరూ హ్యాపీగా ఉంటారు. జస్ట్ నువ్వు చేస్తున్నది నీకు నిజమని సమర్థించుకుంటే చాలు. తప్పని తెలిసి పని చేస్తే తప్ప మళ్ళీ. అందుకే ఎవరైతే దొంగతనాలు చేస్తారో వాడు ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోరా, వాడు సమర్థించుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒకే ఒక్కటి సినిమా, లేకపోతే అదే జెంటిల్మెన్ సినిమాలో దొంగతనాలు రాబిన్ హుడ్ అని చెప్పేది సమర్థించుకుంటావు. అంటే నీ ఒక జస్టిఫికేషన్ కి కారణం వెతుకుతుంది నీ బ్రెయిన్. అట్లుండదు. వాడు నువ్వు చెప్పేది అగ్రీడ్. అదేమో వేరే వాళ్ళకు పంచి పెడదామని అంటున్నది. ఏదేమైనా దొంగతనం చేయొద్దు భయ్, కారణం వెతుకుతాడు మనిషి. ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నా అంటే ఒక కారణం దొరికింది అనుకో, ఆ కారణం చేత నీకు గిల్ట్ ఉండదు. ఇంకా అంటే గిల్ట్ లేకుంటే గిల్ట్ లేదు కదా. ఇప్పుడు అంటే ఒక యోగి గిల్ట్ లేదు, వాడికి గిల్ట్ లేదు, ఇద్దరు సేమ్ స్థితిలో ఉన్నారు. చిన్న టక్న చెప్తా. మేము 4th క్లాస్ 3rd క్లాస్లో ఉన్నాం చిన్నగా ఉన్నప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంటిగా చుట్టాల దగ్గర పెళ్లి. మా అమ్మనేమో 10 రోజుల ముందే వెళ్ళిపోయింది. మా నాయన నన్ను మా అన్నని మేమందరికి ఎప్పటికైనా నడుచుకుంటూ పోతున్నాం. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. కొత్తగా టాయిలెట్ వస్తుంటే నాయనకి ఇట్లా వస్తుందంటే ఆడ ఊర్రాడ నీళ్ళు ఉంటాయి అని చెప్పి టక్కున పోయినాం మేము. నీళ్ళు లేవాడ, నీళ్ళు లేవని ఆయన కూడా తెలుసో, లేకపోతే ఫస్ట్ లెట్ హిమ్ గో అనుకున్నాడు. ఇట్లా షెడ్యూల్ పట్టుకొని పెళ్లిళ్ళ దాకా ఉప్పుకుంటే పోయినాం ఆడ దాకా. మా అమ్మ పిలవగానే మా అమ్మ కొంచెం సిగ్గు లేదు, పిల్లల్ని గట్లే ముడిలు వెనుక ముడిలు తీసుకొని ఇటుకు వస్తారా అని చెప్పి తిట్టి దన్న కడిగేసేసి. మా ఫాదర్ ఏమన్నాడంటే అప్పుడు, వీడు షెడ్యూల్లో పోయేసి కాళ్ళకు రాసుకొని ఆడిదానికి వస్తే బాగుందా, ఇటు వచ్చిన టక్కన మన చెడ్డ వేసుకుంటే బాగుందా, గిల్ట్ లేదా? అది నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. మా నాయన చనిపోయారు దినాలు అయిపోయిన 10 రోజుల తర్వాత అందరం కూర్చున్నాము. అందరం కూర్చున్నాము. మా పెద్దది ఒక 70-80 మంది అవుతాం అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఏం చెప్పినానంటే, ఒకరికి తాత అవుతాడు, ఒకరు మామ అవుతాడు, ముత్తాత అవుతాడు, ఇంకా గ్రాండ్ ఫాదర్. మీరు మా నాయన గురించి ఒక మంచి చెప్పాలి, ఒక చెడు చెప్పాలి. మీకు ఇష్టం అంటే నీ జీవితంలో జరిగిన నాయనకున్న ఎక్స్పీరియన్స్ లాగా చెప్పినప్పుడు అందరూ ఒక్కొక్కటి చెప్పి నేను ఇదే చెప్పిన గల్లు వీరు నాయనకు. అంటే గిల్ట్ లేని పని ఏదైనా చేసుకో అనేది అంతర్యం వీడికి తీసుకొని వచ్చి ఒకటి గమ్మత్ చెప్పిండు తెలుసా, తాత అంటే నాకు మస్తు ఇష్టము, ఆడెప్పుడు నువ్వు శీలత కొడుకు కదరా అంటుండేనంట. అరే నా పేరు ఎప్పుడు తాత ఆనికేందంటే తాత నా పేరు గుర్తుండదు అని. అదే కొన్ని చిన్న సంఘటనలు కానీ అవి వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. అందులో సత్యం ఏదో ఉంటుంది, లేకపోతే గుర్తుండదు మనకు. మా ఫాదర్ విషయం చాలా గొప్ప, ఎప్పుడు నవ్వుతుండే. నేను గమ్మత్తైన వ్యక్తిత్వం, చాలా ఎంత వ్యక్తిత్వం. ఆ రోజు మనకు చిరాకు లేస్తుంది, కానీ తర్వాత తెలుస్తుంది. అవును. నేను మొన్న అంటే ఒక 3-4 days బ్యాక్ ఏమో ఫ్రూట్స్ ఇచ్చారు, తినుకుంటా ఫ్రూట్స్ని ఇట్లా వచ్చేసిన, గాడొకటి పడ్డది, సీడు ఆడొకటి పడ్డది, ఆడొచ్చు. మా ఫాదర్ అట్లా చిన్నప్పుడు చాలా చేస్తుండే. ఆయన త్రివేణి అని వస్తుండే, త్రివేణి ఉంచేస్తుండే అన్నట్టు. అప్పుడు తిడుతుండే అందరూ, ఈడ పడతాడు ఉంచుతుండే ఆయన అని చెప్పి మేము అంటుంటే, మా అమ్మకి ఇట్లా అంటుండే, ఊడుస్తారు కదరా. నిన్న అదే కూర్చొని అంటే రేపు పొద్దున పనామ వస్తుంది కదా, పనామ దుడుస్తుంది కదా అంటే ఆడ వేయడం వల్ల
ఏమి అందవికారం లేదు. అదే నేను అదే చూస్తాం కదా. జస్టిఫికేషన్ వస్తే గిల్ట్ లేదు, లేదా సరైన ఆన్సర్ తెలిసినా గిల్ట్ లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి భగత్ సింగ్ లాంటి వాడు అయితే ఇంకోటి అంటుండే ఊరేసుకున్నాడు, గిల్ట్ లేదు, ఎందుకంటే జస్టిఫికేషన్ దొరికింది. నా చావుకు ఒక రీజన్ సాక్రిఫైస్ ఏమో అట్లా. అంటే నేనేం బాధలో మరణించట్లేదు, తెలిసి మరణిస్తున్నా అనడంతో నీకు ప్రశాంతత వచ్చేస్తుంది అంతే. తెలిసి చేయడం. ఓకే ఓకే. ఇప్పుడు ఎవడు గ్రేట్ ఆర్టిస్టు తెలిసి తప్పు చేసేవాడు. ఇప్పుడు కమల్ హాసన్కి యాక్టింగ్ వచ్చు, అవసరమైతే యాక్టింగ్ తక్కువ చేస్తాడు మంచి రోల్ కోసం. తెలిసి తప్పు చేయడం. తెలియని వాడు తప్పు చేయలేడు, ఎందుకంటే వాడు చేస్తున్నంత తప్పే ఉంటుంది. మనకు తెలియదు, ఆర్టికులేషనే ఉండదు. తెలిసినోడే అనుకుంటే సరిగ్గా చేయగలడు, అనుకుంటే తప్పు చేయగలడు. లిబరేషన్ అంటే ఏందో తెలుసా, అన్నీ తెలిసి కావాలని తప్పు చేస్తాడు. ఇక నేను ఎక్కడ ఇరుక్కోనని తెలిసిన తర్వాత వాడు అన్నిట్లో ఇప్పుడు నేను సంసారంలోకి ఎంటర్ అవ్వడానికి కారణం బంధం అనేది లేదని తెలుసుకున్నా కాబట్టి. నేను మా ఫ్రెండ్స్ అంతా పెళ్ళిళ్ళై ఎంతమంది చెప్పినా నేను చేసుకోలే. ఈ జీవితంలో ఈ ప్రశ్నకి నాకు జవాబు దొరికే వరకు నో మ్యారేజ్. నాకు భయం లేదు, నాకేం లేదు. జవాబు దొరికిందా నెక్స్ట్ మూమెంట్ ఒక అర్ధరాత్రి 1:30 లేచి మా అమ్మకి చెప్పింది. నీకు జీవితంలో ఏదైనా నచ్చంది ఉంటుందా? అసలు నచ్చేది లేదు, నచ్చంది లేదు. దట్స్ ద హోల్ పాయింట్. వెరీ గుడ్. ఉపదేశసారం పుస్తకం నీకు ఇచ్చిన కదా, దాంట్లో ఓపెన్ చేసేది ఉంటుంది. సత్యము ఇష్టాయిష్టాలకు అతీతం, నచ్చడము నచ్చకపోవడానికి అతీతమే నిజమైన పని. ఓకే. నిజమైన పని అంటే జీవితకాలం కొనసాగించాలంటే అది నచ్చేది అయి ఉండదు, నచ్చనిది అయి ఉండదు. అది నీ శ్వాస లాంటిది. నీకు శ్వాస ఇష్టమా? అయిష్టమా? ఇష్టము కాదు, అయిష్టము కాదు. ఆకలి తినడం ఇష్టమా? ఇష్టము కాదు, అయిష్టము కాదు. బాత్రూమ్ పోవడం ఇష్టమా, అయిష్టమా? కాదు, ఇష్టము లేదు, అయిష్టం లేదు. అవును. ఆ ఇష్టాయిష్టాలకు అతీతం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ప్రకృతి సత్యం ఉంది. నిద్ర ఇష్టము, అయిష్టం ఏమి ఉండదు. ఎప్పుడైతే ఇష్టాయిష్టాలకు పనిచేస్తావో దైవకార్యం అది. ఇప్పుడు అయ్యవారికి అభిషేకం చేస్తారు, ఇష్టము లేదా, ఇష్టం లేదు. వర్షం వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, పూజారికి మోషన్ వచ్చినా, ఏమొచ్చినా దీపం వెలగవలసిందే. ఇష్టం లేదు. అట్లా కాకుండా ఇష్టం ఉంటే పెట్టండి అయ్యగారు, లేకపోతే అంటే పెడతారనుకున్నావా? 100% జరగాలి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నా, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఇది ప్రకృతి కార్యం అది. నేను ఎట్లయితే ఒక చెట్టు మామిడికాయని ఇస్తుంది చూడు, అట్లా నేను ఒక యూట్యూబ్ టాక్ని ఇస్తున్నా ఎవ్రీడే. కాయ ఊరికనే ఇస్తుంది. ఎవడో చూస్తాడు, ఎవడో తెంపుకుపోతాడు. స్టార్టింగ్ ఏమవుతుందంటే నీ వీడియోలు చూస్తుండే, నేను ఇప్పుడు వింటున్నా. ఏం చూస్తా కదా నాకు అందరూ వింటారు. ఎందుకంటే వీడియో ఉన్నా, ఆడియో ఉన్నా, అసలు సౌండ్ క్వాలిటీ ఉన్నా, మొత్తం బ్లర్ ఉన్నా, నేను కార్లు ఎక్కి ఆన్ చేసి ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇంకుట పోతా అన్నట్టు అంతే. ఇప్పుడు ఏంది ఒక క్వాలిటీ లిజనింగ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఎవరో తెలీదు, నాకు చాలామంది చెప్పిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అంటే చెప్తే టైం సరిపోదు. ఒక చిన్న ప్రయోగం అయితే జరుగుతుంది, నిశ్శబ్దంగా జరుగుతుంది. దాని వెనుక నా ప్రయత్నం ఏమీ లేదు, కానీ ఎగ్జిస్టెన్స్ యొక్క ఒకనొక అట్లా అవుతుంది. పిట్ట కూస్తుంది, ఏం ప్రయత్నం? దాని నిద్రలో ఏం ప్రయత్నం? అప్రయత్నంగా చేస్తున్నా. ప్రయత్నం అంటే లైట్లు పెట్టి ఎడిటింగ్ చేయించి ప్రోమో కట్ చేయాలి, ఇది రీచ్ కావాలి జనాలకి పక్కా. అట్లాంటివి ఏమీ లేవు. ఒక్కడు చూసినా చూడపోయినా మనమైతే మంచి మాట్లాడుకున్నాం. ఇదైతే సత్యం కదా. దీన్ని అట్లా కాకుండా ఇది నేను ఓన్లీ జాబ్ లాగా వచ్చింది అనుకో, నీ మీద నాకు ఆసక్తి లేదు, కంటెంట్ కోసం వచ్చాను ఏదో మాట్లాడని పోయినప్పుడు నాకు కంటెంట్ మీద ఆసక్తి లేదు, నాకు నీ మీతో మాట్లాడుకోవడం ఇష్టం. అట్లా చాలా తేడా ఉంది. ఒక యాంకర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తావు, కానీ యాంకర్కి ఏం అవసరం అబ్బా, నువ్వు ఎవడు, నీ కథ ఏంది, ఎవరైనా ఏం ప్రశ్నలు వాళ్ళ నాయన గురించి అడగలనా చెప్పండి అడుగుతుంది. ఆమెకి ఏం తెలియదు, నిజంగా వినట్లేదు ఆమె. ఇప్పుడు మనం వింటున్నాం, మనం రిసెప్టివ్గా ఉన్నాం. నేను చెప్పేది నువ్వు వింటున్నావు, నువ్వు చెప్పేది నేను వింటున్నా. ఎప్పుడో అర్ధగంట క్రితం ఇంటర్వ్యూ అయిపోవాలి, అయిపోయిందా? మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసినావు, మళ్ళీ నేను స్టార్ట్ చేసిన. అది నీ యూట్యూబ్ ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే చేసుకొని, అది దాని ఇష్టం. కానీ కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు వినడానికి నా మనసు కోరుకుంటుంది అనుకో, దానికి ఫుల్ స్టాప్ పడదు. తెలుసుకోవడానికి వినడం ఒక ఎత్తు అయితే, తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతావు కదా, ఇక్కడికి వెళ్ళిపోతావు, వారం రోజుల తర్వాత నువ్వు వచ్చింది మర్చిపోతావు. కానీ ఈ ప్లేస్ ఇట్లా కూర్చున్నప్పుడు కాంతో డిస్కషన్ చేసింది అనేది మాత్రం నాకు మైండ్. మనం ఆల్మోస్ట్ సీఎం రేంజ్ వాళ్ళందరికీ మీ పెయింటింగ్స్ అందించినాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఎన్ని పెయింటింగ్ చేసినాం, ఎన్ని పెద్ద పెద్ద బొమ్మలు వేసినా, అంటే మనకి ఏది సాధ్యం అది చేసినాం అసలు కదా. మన పరిధిలో ఉన్నది మనం పరిపూర్ణంగా చేస్తున్నాం అంతే. సో ఆన్ దిస్ నోట్ ఇక్కడ చుక్క పెడతా, ఇంటికి వెళ్ళాలి. తర్వాత నేను కొంచెం అంట్లు కడిగేది ఉంది. బాగుంటుంది లైఫ్.
నేను గడుగుతా కడగాలి. కాదు ఇక మనకు టైం బట్టి అంటే నాకు ఇష్టం వంట చేయడం ఇష్టము, టీ ఎక్కువ ఇష్టము. ఇంకోటి టీ వంట ఇవన్నీ ఉంటాయి చూడు, దాంట్లో చిన్న సైకాలజీ ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటే వంట మంచిగా కుదురుతుంది. అవును, కరెక్ట్. అది కసరపీస్ అందులో ఏ సందేహమే లేదు, టేస్ట్ పోతుంది, అందులో ఏ సందేహం లేదు. నీ ప్రతి చేష్టలో నీ మనస్సు కలుస్తూనే ఉంటుంది. నేను నమ్మకం బందూక్ సినిమా చేసేటప్పుడు నా అసిస్టెంట్లు, నా కెమెరామెన్లు అందరూ నాకంటే చాలా చిన్న పిల్లలు ఉంటుండే, యంగ్స్. వాళ్ళందరూ కూర్చుంటే వంట చాలా నేనే చేసి పెడుతుండే అన్నట్టు. వాళ్ళు అంటుండే అన్నట్టు, నువ్వు మా అందరి మనసును గెలిచేసినామన్నా, మాకు మీకు ఏం కావాలో మాకు అర్థమైంది, మా దగ్గరికి వెళ్ళి ఏం దొరుకుతుందో మీకు అర్థమైంది అంటుండే. ఇప్పుడు నేను సినిమా తీస్తే యాక్ట్ చేస్తావా? తప్పకుండా. మంచి కథ ఉంది. ఏ కథ కాదు మంచి కథ ఉంది అంటే సినిమా పాయింట్ లో మంచి కథ ఉంది అంటే మంచి క్యారెక్టరైజేషన్ ఉంది, అది బ్యూటిఫుల్ రోల్. చిన్న వైట్ హెయిర్ చేసి కొంచెం ఓల్డ్ చేసేయాలంటే ఏం మార్చక్కర్లే. వారం రోజులు షూటింగ్, త్వరలో చెప్తా. క్యారెక్టరైజేషన్ ఒక రోజు చెప్తా, జస్ట్ సైకలాజికల్ ప్రిపేర్ గా చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక పర్పస్ దొరికింది అంటే, ఒక సెకండ్ ముందు పర్పస్ ఏంటంటే నన్ను ఈయన యాక్టింగ్ చేయించబోతున్నాడు అంతే. నేను సినిమా చేస్తా, సినిమాకి డబ్బులు అక్కర్లే, మంచి కథ ఉండాలి అంతే. రెండోది, పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, అందుకే కాదు అందుకే ఒకవేళ నేను చేసింది ఎవరు నచ్చలేదు అనుకో, ఆ ఫ్లాప్ అయిన సినిమాల సరసన చేరుతుంది ఇది. అట్లా జోక్స్ ఇది కలేజా, శక్తి లాంటి ఫ్లాప్ అయిన సినిమా వాటి సరసన చేరిన సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఓపెనింగ్ ఒకటి చిన్న ఆడియో రికార్డ్ చేసి పెట్టిందంటే, ఆ సినిమా టైటిల్స్ ఇట్లా పడుతుంది కదా, ప్రొడక్షన్ అని బ్లాంక్స్ కానీ ఏదో పడుతుంది ఇట్లా. అప్పుడు ఇద్దరు మాడుకుంటుంది, అరే సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు రాబాయి, నచ్చిన పని హ్యాపీగా చేయాలి, చూస్తారు లేకపోతే లేదు, చిన్న లైట్స్ ఆన్ చేయి, ఇట్లా స్టార్ట్ ద సినిమా. అంటే నా యొక్క జీవన విధానము, నా జీవన తత్వం, దాన్నే నేను సినిమాగా ప్రజెంట్ చేస్తున్నా తప్ప సినిమాగా నేను తీస్తలేను. ఇలా కూడా తీయొచ్చురా బాబు, యూ కెన్. అంటే ఖాళీ కూర్చొని గప్పాలు పెట్టే బదులు నీ మనసులో ఉన్న ఆలోచనని ఆర్టికులేట్ చేసి ఒక కథ రాయి, అది ప్రయత్నం చేయి. మీ ఇంట్లో ఉన్న అమ్మని, పెద్ద కక్కను, చిన్న కక్కను, కుక్కను పెట్టి సినిమాది యూట్యూబ్లో పెట్టు. ఎవరన్నా విమర్శిస్తే తీసుకో, మళ్ళీ నేర్చుకో, మళ్ళీ రాయి. ఒక 10వ సారికి నీకు ఒక ఐడియా వస్తుంది. అంటే జీవితంలో నీ మనసు నువ్వే పాలిష్ చేసుకుంటే అది కాస్త షైన్ అవుతుంది, అందులో ఏ సందేహం లేదు. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఏది నీది కాదు, ఒక్కటి నీది, నీ మైండ్, నీ థాట్ ప్రాసెస్, మిగతాదంతా ప్రకృతిదే. ఓకే లక్ష్మణ, మంచిది, చాలా సంతోషం. మళ్ళీ మాట్లాడుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం, అకారణంగా మాట్లాడుకుందాం అంతే ప్రస్తుతానికి. సో ఇది లక్ష్మణ్తో వెరీ క్యాండిడ్ కాన్వర్జేషన్, అన్ప్లాన్డ్, ఇట్లనే ఉంటుంది. అసలు మైండ్లెస్ టాక్ ఇది. బై